ప్రియమైన పాయింట్స్ మెన్ కుటుంబ మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మరి ఇంతవరకు పాయింట్స్ మెన్ కేటగిరీలో మరి ఆన్ డ్యూటీలో ఎంతమంది అయితే పాయింట్స్ మెన్లు చనిపోవడం జరిగిందో మరి వాళ్ళందరినీ కూడా ఒక 5 నిమిషాలు మనందరం కూడా మౌనం పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి చూసుకుంటే దానేశ్వర్ కుర్దా రోడ్ డివిజన్లో 5/9/2019 చనిపోవడం జరిగింది. అలాగే సలీం ఖాన్ వడోదరా డివిజన్ వెస్టర్న్ రైల్వేలో 12/9/2019 చనిపోవడం జరిగింది. శ్రావణ్ కుమార్ బెంగళూరులో ఎస్డబ్ల్యూఆర్లో 9/10/2019 చనిపోవడం జరిగింది. అలాగే కుమారస్వామి సికింద్రాబాద్ డివిజన్లో 19/10/2019 ఇట్లా. అలాగే కైలాష్ ముంబై డివిజన్ సెంట్రల్ రైల్వే 26/10/2019 చనిపోవడం జరిగింది. సో వీళ్ళందరి కోసం ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషము మౌనం పాటించవలసిందిగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, మరి ఇండియన్ ఆర్మీలో ఏ విధంగా అయితే ఒక జవాన్ చనిపోతే రీసెంట్గా మనందరం కూడా మరి ఎంతో బాధపడ్డామో, భారతీయ రైల్వేలో మరి పాయింట్స్ మెన్ కేటగిరీ కూడా ఇలాంటి కోవకే చెందింది. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. తర్వాత ఆర్కేపీఏకి సంబంధించి మరి అలాగే పాయింట్స్ మెన్ కేటగిరీకి సంబంధించిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో నేను పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. దయచేసి వీటన్నిటిని మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు దేశవ్యాప్తంగా పాయింట్స్ మెన్ అసోసియేషన్లు ఎందుకు స్థాపించబడ్డాయి అనేది మన మొదటి ప్రశ్న. చూడండి మిత్రులారా, ఏవైతే రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో ఎన్ఎఫ్ఐఆర్, ఏఐఆర్ఎఫ్ అని, వారు పాయింట్స్ మెన్ కేటగిరీకి గత మరి దశాబ్దాల కాలంగా తీవ్రని అన్యాయాన్ని వాళ్ళు చేయటం వల్ల మరి వాళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగకపోవటం వల్ల, అందుకు 2 ఉదాహరణలు చెప్తాను. పాయింట్స్ మెన్ కేటగిరీకి మొదటిది 8 గంటల పని విధానము, రెండోది గ్రేడ్ పే సిస్టమ్. మరి ముఖ్యంగా అందరికీ చెప్పుకోవాలనుకుంటే ఈ 2 విషయాలు కాకుండా చాలా విషయాలలో కూడా ఈ పాయింట్స్ మెన్లని సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళు మరి ఎలాంటి సహాయం అనేది చేయకపోవడం జరిగింది. కాబట్టి మరి ఈ ట్రేడ్ యూనియన్ వల్ల ఎలాంటి లాభం లేదు కాబట్టి, వాళ్ళ వల్ల ఎటువంటి సహాయము జరగదు కాబట్టి ఆ రోజు పాయింట్స్ మెన్ అసోసియేషన్ అనేది మరి స్థాపించడం జరిగింది. సో ఇది ఒక ఆర్కేపీఏ కాదు, పాయింట్స్ మెన్ రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే మాటలు చెప్పి స్థాపించడం జరిగింది. ఈ పాయింట్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే మిగతా అసోసియేషన్లు కూడా ఉన్నాయో మరి వారికి న్యాయం జరిగినప్పుడు అసోసియేషన్ సపరేట్గా అవసరం లేదు కదా. మరి వాళ్ళకు ట్రేడ్ యూనియన్ల వల్ల మరి న్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఒక ఎజెండా పెట్టుకొని స్థాపించుకొని చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎన్ఎఫ్ఐఆర్, ఏఐఆర్ఎఫ్ ఉందో, మజ్దూర్ యూనియన్ సంఘులు ఉన్నాయో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చేరి చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగట్లేదు కాబట్టే ప్రత్యేకంగా మరి అసోసియేషన్లను స్థాపించడం జరిగింది. తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ని పాయింట్స్ మెన్ అసోసియేషన్లు ఉన్నాయి చూడండి. దేశవ్యాప్తంగా ఆర్కేపీఏ, అలాగే మరి ఏపీజిఎంయు, ఆల్ పాయింట్ మెన్ గేట్ మెన్ యూనియన్, అలాగే ఆర్ఆర్పీకేయు, రాష్ట్రీయ రైల్వే కర్మచారి యూనియన్, అలాగే మీ అందరికి తెలుసు డబుల్ గేమ్ ఆడుతున్నటువంటి ఇలా ఉన్నాయి. మిత్రులారా, దేశవ్యాప్తంగా మరి పాయింట్స్ మెన్ అసోసియేషన్ అనేది మొట్టమొదట మన కంటే కూడా ముందు కాలంలో మరి మనందరికంటే పూర్వంగా, ఇది చాలా మందికి తెలియదు, లివర్ మెన్, స్విచ్ మెన్ అనేటువంటి ఒక అసోసియేషన్ మన పూర్వీకులు స్థాపించారు. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పటికే ఉంది. దాన్ని రెన్యువల్ చేసుకోవాలని చూస్తే ఇప్పుడు పాయింట్స్ మెన్ అని పెట్టారు కాబట్టి ఆ లివర్ మెన్, క్యాబిన్ మెన్ ఇలాంటి పదాలన్నీ లేవు కాబట్టి ఇప్పుడు పాయింట్స్ మెన్ అనే పదాలను మనం వాడుతూ వచ్చేటువంటి అసోసియేషన్ అన్నీ కూడా పాయింట్స్ మెన్ అని ఉన్నాయి. అలాగే 2016లో
ఆర్ఆర్పికేయు అనే ఒక అసోసియేషన్ యూనియన్, పాయింట్స్మెన్ యూనియన్ నార్త్లో స్థాపించబడడం జరిగింది. తర్వాత ఈ పాయింట్స్మెన్ సంబంధించినటువంటి 4 అసోసియేషన్లు, తర్వాత వాటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను తదుపరి చెప్తాను. తర్వాత గుంటూరు డివిజన్కి విషయానికి వద్దాం. గుంటూరు డివిజన్లో మొట్టమొదటి పాయింట్స్మెన్ మీటింగ్ మరి 5/2/2018 జరిగింది. అలాగే ఒకే నెలలో మరి ఈ డివిజన్లో 3 పాయింట్స్మెన్ అసోసియేషన్ మీటింగ్లు, 4 పాయింట్స్మెన్ అసోసియేషన్ మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది 4 సార్లు. అలాగే ఏదైతే నేనున్నానో మరి ఆ రోజుల్లో పాయింట్స్మెన్ అసోసియేషన్ అనేది ఒక గుంటూరు డివిజన్కో, ఒక సౌత్ సెంట్రల్ రైల్వేకో ఇది పరిమితం కాకూడదు. ఒక గొంతు మరి ఒక డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళ గొంతు కానీ, ఒక జోనులో ఉన్నటువంటి వాళ్ళ గొంతు కానీ మనం రైల్వే బోర్డు వరకు కూడా వినిపించాలంటే మన వల్ల కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాయింట్స్మెన్ల గొంతు ఒకటిగా ఉంటేనే మన డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 8 గంటల పని విధానం కావచ్చు, లేకపోతే 8 గంటల పని విధానంతో పాటు గ్రేడ్ పే సిస్టంలో కూడా మనం మార్పులు తీసుకురాగలుగుతామని చెప్పేసి మరి నేను సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్కి మొట్టమొదటిగా 2018లో ఏప్రిల్ 20 నుండి 24 వరకు నా ప్రత్యేక లీవులు పెట్టుకొని నేను వెళ్ళడం జరిగింది. ఏ విధంగా అయితే మరి మొట్టమొదటిగా మరి ఇక్కడ అసోసియేషన్ మేము స్థాపించిన తర్వాత దేశవ్యాప్తంగా మన గొంతు వినిపించాలి, పాయింట్స్మెన్లను ఏకం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మరి నేను వెళ్ళి అక్కడ నా పేరు సో అండ్ సో, నేను ఇలా పాయింట్స్మెన్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చాను, అలాగే మరి మనమందరము ఒక గొంతుతో ఉండాలి, ఏక గొంతుతో ఉండాలి, మన సమస్యలని, ప్రధాన డిమాండ్స్ని 8 అవర్స్ కానీ, గ్రేడ్ పే సిస్టమ్ కానీ ఇవన్నీ మనం సాధించుకోవాలంటే మీ జోను, మా జోను, ఆ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి అన్ని జోన్ల మాటలు ఒకటి కావాలి అనే ఒక ఉద్దేశంతో మరి నేను ఆ రోజు మరి నేను ఎలా ఉన్నానో, ఎక్కడ ఉన్నానో, ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అన్ని స్టేషన్స్కి నేను ప్రత్యేకంగా బై రోడ్ కూడా వెళ్ళి వాళ్ళందరినీ మోటివేషన్ చేయడం జరిగింది. తదుపరి మోటివేషన్ తర్వాత కర్ణాటకలోని దవణగిరి అనే స్టేషన్లో మరి నందీష్ పాటిల్ అనేటువంటి ఒక పాయింట్స్మెన్ నాకు పరిచయం అవ్వడం జరిగింది. చిన్న కుర్రాడు, అప్రాక్సిమేట్లీ కొత్తగా జాబ్ వచ్చి అడుగుంది, 22 ఇయర్స్ ఆర్ 23 ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆ కుర్రోడికి. ఆ కుర్రోడు ఎంతో నా మాటలకి ముగ్ధుడై విత్తిని మనము మళ్ళీ ఒక వారం రోజులు మేము అక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ వారం రోజు మీటింగ్లో సుమారుగా 100 మంది పాయింట్స్మెన్లతో మరి ఆ రోజు మీటింగ్ అనేది సక్సెస్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత మరి ఏదైతే మేము అసోసియేషన్ స్థాపించి మరి ఢిల్లీలో మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఐప్మా అనే దాంట్లో చేయడం జరిగింది. నేను కూడా దాంట్లో భాగస్వామిడిగా ఉన్నాను. యథార్థాలు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. అయితే అక్కడ జరిగినటువంటి వాటిల్లో రాజకీయాలు అనేవి జరిగాయి. అమ్జద్ బేగ్ అనే ఒక వ్యక్తి ఏదైతే ఐప్మా అనే దాంట్లో ఒక 50,000 పెట్టి ప్రెసిడెంట్ పోస్ట్ను కొనుక్కోవాలని చెప్పేసి అది ఆడియో లీక్లు కూడా మీకు అందరికి పంపించడం జరిగింది. తర్వాత దాంట్లో ఎన్నో రాజకీయాలు జరగడం వల్ల ఇవన్నీ మీకు అందరికీ తెలియదు. సో ఏదో పుష్పరాజు పదవి కోసం ఆశపడాలని ఒక మచ్చ వేసి ఏదైతే మరి దవణగిరి మీటింగ్ జరిగిందో సుమారు ఒక వారంలోనూ 100 మందితో మీటింగ్ జరపడం, అనర్గళంగా వాళ్ళ భాషలో అర్ధగంట పైగా మాట్లాడడం, ఇవన్నీ చూసిన వాళ్ళు తట్టుకోలేకపోయారు. 20 సంవత్సరాల సీనియర్ అయిన మేము ఇక భవిష్యత్తులో మాకు భవిష్యత్తు ఉన్నదేమనుకుని వాళ్ళు ఈ విధంగా రాజకీయ కుట్రలకి, కుతంత్రాలు ఒక పాయింట్స్మెన్ అసోసియేషన్లో రావడం నాకు ఎంతో బాధ అనిపించింది. ఇమీడియట్లీ ఇక దాంట్లో ఉండడం నాకు మంచిది కాదని చెప్పేసి నేను ఇమీడియట్లీ ఆర్కేపీఏ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్కేపీఏ ఎందుకు అవసరం, ఎందుకు స్థాపించడం జరిగింది, దాని యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే, తర్వాత ఆర్కేపీఏ మీటింగ్ని దేశవ్యాప్తంగా మొదటి యానివర్సరీని 5/2/2019లో గుంటూరు డివిజన్ రైల్వే ఇన్స్టిట్యూట్ వేదికగా జరపడం జరిగింది. సుమారు దేశవ్యాప్తంగా 200 మంది పాయింట్స్మెన్లు అప్రాక్సిమేట్లీ అంటే ఒక 180 మంది 200 మంది పాయింట్స్మెన్లు రావడం జరిగింది. ఆ మీటింగ్కి మా గుంటూరు డివిజన్ నుంచి 80,000 రూపాయల ఫండ్స్ కలెక్ట్ అవ్వడం జరిగింది. మా పాయింట్స్మెన్లు ఎంతో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మీటింగ్ అయినా వాళ్ళందరూ ఎంతో సహకరించి ఆ డబ్బును ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఆ ప్రతి లెక్కలు కూడా మేము చూపించడం జరిగింది గ్రూప్లో. అలాగే వాటిని మేము మరి
ఇందులో ఈ ఏదైతే డైరీ ఉందో ఈ డైరీలో ప్రతి లెక్కలను కూడా మేము పొందుపరచడం జరిగింది. ఆర్కేపీఏ తరపున ఏదైతే ఫండ్స్ కలెక్ట్ అయ్యాయో అవన్నీ కూడా ఇందులో మొత్తం కూడా నోటెడ్గా మేము వాటిని ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. తర్వాత ఆ మీటింగ్ సక్సెస్ జరిగింది. తర్వాత ఎవరైతే పాయింట్స్ మెన్ అసోసియేషన్కి సంబంధించి ఆర్కేపీఏకి సంబంధించి మరి చాలా విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. बिल्कुल बोलते हिंदी में हिंदी हमारा साथियों पूछ रहा है हिंदी में अभी बोलने के लिए. बिल्कुल सोनू पांडे जी नेक्स्ट वीक सेम टाइम में बिल्कुल हिंदी में मेरा स्पीच रहते. अभी तेलुगु लैंग्वेज में मेरा स्पीच हो रहा है. धन्यवाद सोनू पांडे जी. సో మిత్రులారా, ఈ విధంగా మరి నోటిఫికేషన్స్ విషయంలో మనం చూసుకుంటే గుంటూరు డివిజన్లకు సంబంధించి ఎస్పెషల్లీ నేను మాట్లాడదలుచుకున్నాను. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ల గురించి కానీ నేను మాట్లాడదలుచుకున్నాను. ఎస్పెషల్లీ గుంటూరు డివిజన్ తీసుకుంటే గత 4 సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు ఇది 5వ సంవత్సరం అవుతుంది, గత 4 సంవత్సరాలుగా గుంటూరు డివిజన్లో ఎటువంటి స్టేషన్ మాస్టర్ కానీ గూడ్స్ గార్డ్ కానీ నోటిఫికేషన్లు అనేవి ఒక్కటి కూడా లేవండి. తర్వాత ఏదైతే రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో మరి మజ్దూర్ యూనియన్ కానీ సంఘును కానీ అక్కడ అడగడం జరిగింది. వాళ్ళు నిర్లక్ష్యం వహించడం కూడా జరిగింది. అయితే మరి మా ఆర్కేటీపీఏ టీము గుంటూరు డివిజనల్ టీం ఏదైతే ఉందో మరి సీనియర్ డిపిఓ గారి దగ్గరికి వెళ్ళి మరి స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయవలసిందిగా ఆయనని ప్రాధేయపడడం జరిగింది. అయితే ఏదైతే స్టేషన్ మాస్టర్ ఉన్నారో ఏదైతే మన సీనియర్ డిపిఓ గారు ఉన్నారో ఆయన ఇది కోర్టులో కేసు ఉంది, ఈ ఎస్ఎం నోటిఫికేషన్ స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ని ఇవ్వడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు అని చెప్పేసి తెగేసి చెప్పడం జరిగింది. నిరుత్సాహపడలేదు, బాధపడలేదు. తిరిగి వాళ్ళు ఆ డివిజనల్ టీం వచ్చేసి నాకు చెప్పడం జరిగింది, సార్ ఈ విధంగా జరిగింది, సాక్షాత్తు సీనియర్ డిపిఓ గారు గుంటూరు, ఇది కోర్టులో కేసు ఉంది, ఇది జరగదు, నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి మమ్మల్ని నిరుత్సాహపరచడం జరిగింది. ఒక అధికారి బాధపడలేదు, కృంగిపోలేదు. మిత్రులారా కృంగిపోలేదు. ఏదైతే మరి డివిజన్ లెవెల్లో రాజకీయాలు జరుగుతున్నాయో పసిగట్టిన నేను తిరిగి జోనల్ అధికారులకి అప్పట్లో ఉన్నటువంటి పీసీఓఎం గారు మధుసూదన్ రావు సార్ దగ్గరికి నేను సికింద్రాబాద్లో వెళ్ళడం జరిగింది. ఆయనకు ప్రాధేయపడుతూ మాకున్న సమస్యలని మీకు అందరికీ కూడా మేము గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఆ రోజు మేము దిగినటువంటి ఫోటోలు, మేము ఇచ్చినటువంటి లెటర్ ప్యాడ్స్, గూడ్స్ గార్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి అప్పుడు డిఆర్ఎంగా భూమా మేడం గారు ఉన్నారు. సో మేము అన్ని కూడా పొందుపరిచాం. వాళ్ళలాగా వీళ్ళలాగా మేము ఫేక్లుగా ఎవరో లెటర్ ప్యాడ్ల మీద అప్డేటెడ్ ఆర్కేపీ అని రాయలేదు. ప్రతిదీ స్పష్టంగా మేము మాట్లాడిన ఫోటోగ్రఫీతో సహా ఆ రోజు మధుసూదన్ రావు సార్కి మేము చెప్పాను, మా బాధలని వివరించాను. గత 4 సంవత్సరాలుగా పాయింట్స్మెన్లు ఎంత నష్టపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు నోటిఫికేషన్ లేక వివరించడం వల్ల మా బాధను ఆలకించిన మధుసూదన్ రావు సార్ ఆయనకి ఎంతో కృతజ్ఞతలు ఇప్పటికీ మేము. ఆ రోజు అది తారీఖు ఇప్పటికీ నా మధ్యలో మెలుగుతూ ఉంది. జనవరి 25, 2019. ఆ రోజు నేను అడిగిన తర్వాత 2019 ఇదే తర్వాత రోజు అంటే జనవరి 25 నేను కలిసిన తర్వాత 26 ఉదయం కల్లా గుంటూరు డివిజన్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒక్క రోజు వ్యవధిలోనే ఆర్కేపీఏ గూడ్స్ గార్డు నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది గుంటూరు డివిజన్లో. ఆలోచించండి, ట్రేడ్ యూనియన్లు తీసుకొచ్చాయా? అడిగితే బ్రతిన్లాడి ప్రాధేయపడ్డాం. వాళ్ళు మనసు పెడితే ఒక క్షణమైన పని అది. 4 సంవత్సరాలకు ఎంతో కోల్పోయాం. ఇది ఎంతో గర్వంగా నేను చెప్తున్నాను. ఆర్కేపీ ఒక్క రోజులో సాధించినటువంటి ఘనతగా మనం వెళ్ళి అడిగితే అమ్మాయిని అడగనిది అమ్మాయిని అన్నం పెట్టదు. అడ్మినిస్ట్రేషన్ అయినా కూడా అడగంది ఏది చేయదు. కాబట్టి ఆ రోజు మధుసూదన్ రావు సార్ని మేము ఎంతో ప్రాధేయపడంగా ఆయన మా పట్ల దయ ఉంచి మరి ఆ గూడ్స్ గార్డ్ నోటిఫికేషన్ భూమా మేడం గారికి చెప్పి రిలీజ్ చేయించడం అనేది జరిగింది. ఇది ఆర్కేపీ యొక్క మొదటి విజయం. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ సంబంధించి మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పటికి మళ్ళీ పీసీఓఎం గారు శివప్రసాద్ సార్ రావడం జరిగింది.
తిరిగి ఆయన కూడా మళ్ళీ స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ గత 4 సంవత్సరాలు కూడా లేదు అని చెప్పడం వల్ల తిరిగి స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ కూడా గుంటూరు డివిజన్లో తీసుకురావడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ గుంటూరు డివిజన్లో తీసుకురావడం జరిగింది. కానీ జోన్ మొత్తానికి ఏదైతే గుంతకల్లు, సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, నాందేడ్ అన్ని డివిజన్లు వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా మన లెటర్ ప్యాడ్లో అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఎఫెక్టెడ్ ఆఫ్ ఆర్కేపీఏ తరపున రావడం జరిగింది. కానీ కొంతమంది పాయింట్స్మెన్ అసోసియేషన్లు అని చెప్పుకుంటూ మరి వాళ్ళ ఎటువంటి లెటర్ ప్యాడ్స్ కానీ మెమోరాండమ్స్ కానీ అధికారులకు ఇవ్వకుండా, మరి వాళ్ళకి ఎటువంటి ఫోటోగ్రఫీ కూడా లేదు వాళ్ళ దగ్గర. మేము అన్ని సీల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను నా స్పీచ్ అయిపోయిన తర్వాత. ఏం రైల్వే బోర్డు లెటర్స్ ఇచ్చామో, అధికారులకు ఏమి ఇచ్చామని ఆ విధంగా అధికారులతో మాట్లాడి ఆర్కేపీఏ ఒక్కొక్కటిగా మరి విజయాలను సాధించుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ కానీ, అలాగే మైసూర్ డివిజన్, బెంగళూరు డివిజన్, ఇలా మరి ఎన్నో డివిజన్స్ జోన్స్లో మరి ఈ విధంగా ఎన్నో నోటిఫికేషన్లని ఆర్కేపీఏ మరి ధైర్యంగా తీసుకురావడం జరిగిందని సగర్వంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. తర్వాత పాయింట్స్మెన్లను సేవ్ చేసే విషయంలో ఆర్కేపీఏ ఎలాంటి ప్రాధాన్యతను వహించింది, మరి పాయింట్స్మెన్లకు జరుగుతున్నటువంటి హరాస్మెంట్ల మీద ఆర్కేపీఏ ఏ విధంగా స్పందించనేది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. 2018లో ఏదైతే మా డివిజన్లో గుంటూరు డివిజన్లో ఉందో, మా గుంటూరు డివిజన్లో దుర్గయ్య అనే ఒక పాయింట్స్మెన్ ఉన్నాడు. పాయింట్స్మెన్ దుర్గయ్య పెదకూరపాడు స్టేషన్, అతనికి ఒక టీసీ మరి మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగినప్పుడు రాత్రి డ్యూటీలు చేసుకుని కూడా నేను ఆయన కోసం ఎంతో శ్రమించి తిరిగింది. నా డివిజన్లో ఉన్నటువంటి గుంటూరు డివిజన్ పాయింట్స్మెన్ అందరూ కళ్ళగట్టినట్టు చూశారు. ఎస్పెషల్లీ గుంటూరు స్టేషన్లో చేసే పాయింట్స్మెన్ అందరూ చూశారు. మరి తిరిగి అక్కడ ఏదైతే సంఘు ఉందో, మరి ఆ సంఘు వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆ టైంలో కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి న్యాయం చేయకపోగా అక్కడ ఉన్నటువంటి సిఐ ద్వారా నన్ను బెదిరింపులు కూడా పాల్పడ్డారు, నన్ను భయభ్రాంతులకు గురి చేశారు. చూడండి మిత్రులారా, అయినప్పటికీ ఆ జరిగిన అన్యాయాన్ని ఆర్కేపీఏ ధైర్యంగా ఎదిరించింది. ఇది సగర్వంగా నేను చెప్తున్నాను. చూసిన గతాన్ని ఎవరు మర్చిపోలేరు మిత్రమా. గతం అనేది పాతి పెడితే పోయేది కాదు. రీసెంట్గా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మరి బెంగళూరులో ఒక లేడీ పాయింట్స్మెన్ కూడా ఈ విధంగా హరాస్మెంట్స్ జరుగుతూ ఉంటే మరి ఆర్కేపీఏ స్పందించడం జరిగింది. తిరిగి ఆమెకి న్యాయం జరగడం కూడా జరిగింది. వీటన్నిటిని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆర్కేపీఏ ఏం చేస్తుందో అందరి పాయింట్స్మెన్లు హృదయాల్లో, గుండెల్లో ఉంది కాబట్టి మేము ప్రత్యేకంగా వాటిని ట్రోల్ చేసుకోవాల్సిన అవసరం మాకు ఎంత మాత్రమూ లేదు. కాబట్టి ఏ విధంగా అయితే మరి ఆర్కేపీఏ పాయింట్స్మెన్లు సేవ్ చేసిందో ఉదాహరణలతో సహా దేశవ్యాప్తంగా మీరు అన్ని చూశారు. అలాగే మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక హరాస్మెంట్ జరిగింది 2018లో. అతని పేరు గణేష్ అని ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది, ఒక టీసీ. దానికి కూడా నేను ఒక పాయింట్స్మెన్ అయినప్పుడు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి కూడా నేను తిరిగి అక్కడ ఏదైతే మరి అక్కడ ఆర్కేటీఏ జనరల్ సెక్రటరీ అప్పల్ స్వామి గారు ఉన్నారు, ఆయనకు సపోర్ట్గా వెళ్ళి ఆ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి వాటి అన్యాయాలను కూడా తిరిగి ఖండించడం జరిగినది. ఎందుకంటే మనమందరం కూడా ఏక గొంతుగా ఉండాలి. ఏదైతే క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నామో మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విధంగా ఆపద వస్తే పాయింట్స్మెన్లకి వెన్నంటి ఉన్నది ఆర్కేపీఏ మాత్రమని మీరందరూ కూడా గమనించగలరని నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఒక పాయింట్స్మెన్కి ఆపద వస్తే ఉదాహరణ ఇది కూడా చెప్తున్నాను. ఇది ఈ సందర్భంగా చెప్పాలో లేదో నాకు తెలియదు. మేము ఈ రోజు వరకు కూడా దీన్ని మేము ఎక్కడా కూడా ట్రోల్ చేయలేదు, ఎక్కడా కూడా మేము ఆర్భాటంగా ఎక్కడ కూడా మేము ప్రకటనలు ఇవ్వలేదు. మా డివిజన్లోనే ఏం చేసింది ఆర్కేపీ అనే వాళ్ళకి ఇది నేను చెప్తూ ఉన్నాను. మా డివిజన్లో, గుంటూరు డివిజన్లో విష్ణుపురం అనే స్టేషన్లో హెవీ వర్క్ లోడ్ ఉంటుంది అక్కడ. మరి అక్కడ వాళ్ళకి సంబంధించిన మేము డిమాండ్లు కూడా ఇవ్వడం జరిగింది జోనల్ లెవెల్లో. అలాగే చారి గారని మా సీనియర్ పాయింట్స్మెన్, మా గురువు లాంటి వాడు, పెద్ద ఆయనకి అన్ఎక్స్పెక్ట్లీ యాక్సిడెంట్ జరగడం జరిగింది. మరి ఆయనకి యాక్సిడెంట్ జరిగిన టైంలో మాకు మరి విష్ణుపురంలో జరిగినటువంటి బ్రదర్కి, మా సోదరుడికి మరి ఆర్కేపీ ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరి మాకు నల్గొండ స్టేషన్లో ఉన్నటువంటి రామాచార్య అనే మా సీనియర్ పాయింట్స్మెన్ అన్నగారి ద్వారా మరి ఆర్కేపీ తరపున మేము ఫండ్ కలెక్షన్ చేసి అప్రాక్సిమేట్లీ 20,000 వరకు కూడా మేము మరి ఆర్కేపీ తరపున ఒక పాయింట్స్మెన్కి యాక్సిడెంట్ జరిగితే మేము ఆదుకోవడం జరిగింది.
పాయింట్స్మెన్లకి ఆర్కేపీఏ ఏం చేసిందనే వాళ్ళకి ఇది మా సమాధానం మిత్రులారా. ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా బయట చెప్పలేదు. తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకొని మేమేదో లాభం పొందాలని మేము అనుకోలేదు. వాళ్ళకి తెలుసు దుర్గయ్య గారికి కానీ అన్యాయం జరిగితే ఏం చేసింది, అలాగే ఏ విధంగా లేడీ పాయింట్స్మెన్కి అన్యాయం జరిగితే ఏం చేసింది, ఈ విధంగా ఒక పాయింట్స్మెన్కి యాక్సిడెంట్ అయితే ఆర్కేపీఏ ఏం చేసింది. ఇది చాలామందికి తెలియని విషయాలు. ఎందుకంటే మేము వీటిని పబ్లిసిటీ చేసుకోలేదు, అంత అవసరం మాకు లేదు. అలాగే రైల్వే బోర్డు లెవెల్లో ఆర్కేపీఏ ఏం చేసింది. సోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు చాలా హాస్యాస్పదంగా. రైల్వే బోర్డు లెవెల్లో లెటర్లు ఈ మధ్య 2-3 రోజుల క్రితము నేను ఒకటి మెసేజ్ చూశాను. ఏదైతే ఐప్మా అని చెప్పుకుంటున్నారో ఓపెన్గా చెప్తాం, ఆర్కేపీఏలో ఏది కూడా దాచిపెట్టడాలు ఉండవు. ఏదైతే చెప్పాడు అతను, ఇవి సోషల్ మీడియాలో పెట్టుకోవడం కోసం, సోషల్ స్టంట్స్ కోసం ఆర్కేపీఏ చేస్తుందని చెప్పేసి ఈ హంగర్ ఫాస్ట్లు ఇవన్నీ కూడా వేస్ట్ అనే ఒక పాయింట్స్ మీద అయ్యుండి కూడా వాళ్ళు విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది నాకు. ఆలోచించండి, ఒక గుంటూరు డివిజన్ నుంచి లేదా ఒక సౌత్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే లీవులు అవసరం, డబ్బు అవసరం. మేము ఎవరి దగ్గర ₹1 అడగలేదండి. అడగండి మా డివిజన్లో, గుంటూరు డివిజన్లో అడగండి, లేదా మా జోనల్ లెవెల్లో ఏ పాయింట్స్ మీద ₹1 నాకు ట్రాన్స్ఫర్ చేశారో అడగండి. సొంత డబ్బులు తీసుకొని లీవులు పెట్టుకొని 2 రోజులు అంటే మినిమం 36 అవర్స్ 38 అవర్స్ మేము ఢిల్లీకి ప్రయాణం చేసి అక్కడ రూమ్ తీసుకొని ఆ లెటర్స్ అన్ని టైప్ చేసి పాయింట్స్మెన్ ఇష్యూస్ మీద రైల్వే బోర్డులో ఇచ్చి మెమోరాండమ్స్ ఇచ్చి రావడం అంటే, తిరిగి మళ్ళీ 2 రోజుల ప్రయాణంతో రావాలంటే ఎంత బాధ అనేది మరి ఉంటుందో. ఆ ప్రయాణం కానీ, ఎక్స్పెండిచరు, మరి హెల్త్ కండిషన్ కానీ, అలాగే లీవులకు సంబంధించి మరి ఎలాంటి హెరాస్మెంట్లు ఎదుర్కొని ఆర్కేపీఏ రైల్వే బోర్డు లెవెల్లో ఫిజికల్గా వెళ్తుంది. రైల్వే బోర్డుకి వెళ్ళి రైల్వే బోర్డులో లెటర్లు ఇచ్చి పాయింట్స్మెన్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద గట్టిగా పోరాడుతూ ఉంటే ఈరోజు విమర్శించడం అనేది ఎంత హాస్యాస్పదకంగా ఉంది. మీరు చేయలేరు, పక్కన వాళ్ళని చేయనియరు. రైల్వే బోర్డు లెవెల్లో వెళ్ళారా ఈ రోజన్నా? రైల్వే బోర్డులో మీరు ఇచ్చినటువంటి లెటర్స్ సీల్ చేసుకునే ఒక్క లెటర్ చూపించండి నాకు, ఈరోజు నేను రిజైన్ చేసేస్తాను జనరల్ సెక్రటరీగా. ఎంత పని చేసింది ఆర్కేపీఏ అనేది ప్రతి సగటు పాయింట్స్మెన్కి గుండె లోతుల్లోకి తెలుసు. మేము ఏమీ బాధపడం. ఏ రోజు విమర్శలను కూడా మేము ఆ పాజిటివ్గానే తీసుకుంటాం. ఎందుకంటే మనం అందరము పాయింట్స్మెన్లే. మిత్రులారా, ఏదైతే మేము ఇక్కడ ₹20,000 సహాయం చేశామో అదేవిధంగా రేపు మమ్మల్ని విమర్శిస్తున్న నీకు ఇలాంటి సమస్య వచ్చినా కూడా ఆర్కేపీఏ ముందుండి నీకు కూడా సహాయం చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సంతోషంగా సగౌరవంగా చెప్తున్నాను. నీకు అన్యాయం జరిగినా కూడా తిరిగి ఏ విధంగా అయితే మమ్మల్ని విమర్శిస్తున్నావో తిరిగి నీకు ఏదైనా అన్యాయం జరిగినా సరే అధికారుల నుంచి కూడా నీకు సహాయం చేయడానికి ఆర్కేపీఏ ముందుంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలని నేను సగర్వంగా చెప్తున్నాను. తర్వాత బెంగళూరులో నేషనల్ లెవెల్ మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాయింట్స్మెన్ అసోసియేషన్లు మరి 4 ఉన్నాయని మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా పాయింట్స్మెన్ కేటగిరీలో ఒక్కొక్క అసోసియేషన్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే యూనిటీ అనేది దెబ్బతినిపోతుందని చెప్పేసి నేను తిరిగి ఈ అసోసియేషన్లు అందరికీ పిలిపివ్వడం జరిగింది. ఏ విధంగా అయితే ఉందో ఆర్కేపీఏ, ఆర్ఆర్పీకేయు, ఏపీజీఎంయు ఈ అన్ని అసోసియేషన్లు పిలుపునివ్వడం ద్వారా ఆ బెంగళూరులో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక జెండా కిందకి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి అసోసియేషన్లు మొత్తం క్లోజ్ చేసేసి తిరిగి వాళ్ళు వచ్చి ఆర్కేపీలో జాయిన్ అయిపోయి ఇంకా ఒక జెండా కిందనే, ఒక ఎజెండా కిందనే మనం అందరం పనిచేయాలి, మన ఒక గొంతుని మనం వినిపించాలి, మనందరి యొక్క బలాన్ని మనం రైల్వే బోర్డులో చూపించాలి. వాళ్ళందరూ రావడం జరిగింది. ఈరోజు ఏ విధంగా ఆర్కేపీఏ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మనకు పురుషోత్తం గోట్వాల్ గారు, దీపక్, అలాగే నవీన్ రాతి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆర్ఆర్పీకే అనే ఒక సపరేట్గా ఉన్న వాళ్ళు. కానీ ఆర్కేపీఏ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, పనులు చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ కూడా వచ్చి ఆర్కేపీలో జాయిన్ అయ్యి ఈరోజు వాళ్ళంతా కూడా ఎంతో చాలా మంచిగా మరి ఆర్కేపీ అభివృద్ధి కోసము పాయింట్స్మెన్ల యొక్క కేటగిరీకి వాళ్ళంతో ముందుండి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వై కండక్ట్ బ్లాక్ డే? తర్వాత బ్లాక్ డే అనేది ఒకటి కండక్ట్ చేశాము. ఎందుకు నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఈ ఐప్మా అనే ఒక అసోసియేషన్ ఈ మధ్య కాలంలో ఆ పాయింట్స్మెన్ కేటగిరీకి చేయాల్సిన పనులను మర్చిపోయి ఆర్కేపీని విమర్శించడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, బ్లాక్ డే అనేది ఎందుకు చేశామంటే ఒక నెలలో ఎంతమంది పాయింట్స్మెన్లు చనిపోయారో మీకు నేను చెప్పాను. వీళ్ళంతా కూడా ఒక నెలలోనే చనిపోయినటువంటి పాయింట్స్మెన్లు వీళ్ళంతా కూడా చూడండి ఇక్కడ, వీళ్ళంతా కూడా ఒక నెలలో 3 పాయింట్స్మెన్లు చనిపోతే మరి బ్లాక్ డే చేయరా? అధికారుల నిర్లక్ష్యం లేదా? సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారా? ఎందుకు బ్లాక్ డే చేయడం జరిగిందంటే
నేను స్వయంగా ఏదైతే బెంగళూరు డివిజన్లో మరి పాయింట్స్మెన్ చనిపోయాడో ఆ బెంగళూరు స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పాయింట్స్మెన్లతో నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్లాట్ఫామ్లో అతను చనిపోయాడో అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను ఎందుకు చనిపోయాడో కూడా నేను కారణం తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు అతను ప్రాపర్గా డ్యూటీలో షూస్ లేకపోవడం వల్ల స్లిప్ అయి కూడా అతను ఆ బఫర్ తాగడం వల్ల కూడా చనిపోయాడనే విషయాన్ని నేను పసిగట్టాను. ఫిజికల్గా సిపి రాజు మరి బెంగళూరు డివిజన్ వెళ్ళడం జరిగింది. చనిపోయిన పాయింట్స్మెన్ దగ్గరికి వెళ్ళి ఏదైతే జరిగిందో అక్కడికి నేను ప్రాపర్గా వెళ్ళడం జరిగింది. మీరు వెళ్ళారా? మీరు వెళ్ళారా నేను అడుగుతున్నాను. నోటికొచ్చాడు మాటలు మాట్లాడడం కాదు సోదరులారా. ఆర్కేపీఏ ఫిజికల్గా మరి ఇక్కడి నుంచి లీవులు పెట్టుకొని ప్రయాణం చేసి సొంత డబ్బులు వేసుకొని మరి వెళ్ళి మరి అక్కడ ఏదైతే పాయింట్స్మెన్ చనిపోయాడో ఎందుకు చనిపోయాడో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తెలుసా సోదరులారా మీకు అందరికీ విషయాలు? ఆ తర్వాత అక్కడ భయంకరమైన వర్షంలో కూడా మేము రాత్రంతా రామానగర అనేటువంటి స్టేషన్స్ అవన్నీ చుట్టుపక్కల స్టేషన్స్ మొత్తం కూడా ఆ శాటిలైట్ స్టేషన్స్ అన్ని కూడా బెంగళూరులో నేను పర్యటించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిజికల్గా నేను వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. ఏదో వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కాదు మిత్రులారా. ఫిజికల్గా లీవులు పెట్టుకొని సొంత డబ్బులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్టే చేసి రూమ్స్ తీసుకొని మరి ఆ పాయింట్స్మెన్తో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మరి ఏదైతే ఫ్రీక్ యాక్సిడెంట్ అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి దాన్ని చిత్రీకరించడం జరిగింది. ఆ బెంగళూరు యాక్సిడెంట్ని. అది ఫ్రీక్ యాక్సిడెంట్ ఎలా అవుతుంది అంటే అప్పుడు దాకా పనిచేస్తున్న వ్యక్తి బాగానే ఉంది, అట్లా షంటింగ్లో వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోతే దాన్ని ఫ్రీక్ యాక్సిడెంట్గా చిత్రీకరించి అతన్ని పిచ్చి పొరపాట్ల వల్ల చనిపోయాడని చెప్పేసి మరి చిత్రీకరించి అడ్మినిస్ట్రేషను ఈ విధంగా చేయడం అనేది నాకెంతో బాధని కలిగించింది. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది మరి ఏ విధంగా పాయింట్స్మెన్ కేటగిరీని చేస్తూ ఉందో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అనేది ఏది ఇవ్వకుండా వాటన్నిటి మీద కూడా నేను మరి అడ్మినిస్ట్రేషన్కి ఏదైతే పీసీఓఎం గారు ఉన్నారో సికింద్రాబాద్ ఆయనకి చెప్పడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్కి మరి ఈ విధంగా సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇవ్వాలని చెప్పడం జరిగింది. రీసెంట్గా గుంటూరు డివిజన్లో మీరు చూసే ఉంటారు. మరి ఏ విధంగా అయితే మరి మేము బ్లాక్ డే రోజు అడిగామో కొంత సమయం లేట్ అయినా కానీ ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్కి నేను ఆర్కేపీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత రీసెంట్గా హంగర్ ఫాస్ట్ చేయడం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా ఆర్కేపీ తరపున గొంతు విప్పడం జరిగింది హంగర్ ఫాస్ట్కి సంబంధించి. ఈ హంగర్ ఫాస్ట్ ఎందుకు చేయడం జరిగింది అంటే పాయింట్స్మెన్ కేటగిరీని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మర్జీ చేయడం వల్ల మరి ఆ పాయింట్స్మెన్ ఇప్పుడు ఏదైతే మరి ఇనిషియల్ కానీ ఆర్సీ కానీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుందో వాటితో పాటు మరి అధిక బడ్డెన్ జరుగుతుంది. అలాగే పోస్టులు ఎన్నో కోల్పోవడం జరుగుతుంది. గత మరి దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి ఎల్డీసీ కోటాలో తీరని అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నందున మరి ఆర్కేపీఏ ఈ విధంగా మల్టీ స్కిల్లింగ్కి సంబంధించి ఈ క్యాడర్ మర్జీకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి గొంతును వినిపించడం జరిగింది. మరి దీన్ని మరి హంగర్ ఫాస్ట్గా మేము తయారు చేసి నిద్రలేని రాత్రులు గడిపి మేము పాయింట్స్మెన్లందరినీ దేశవ్యాప్తంగా ఒకటి చేసి ఏ విధంగా ఆ హంగర్ ఫాస్ట్ని సక్సెస్ చేసామో పాయింట్స్మెన్లందరూ కూడా గమనించారు. దీనికి కూడా వ్యతిరేకంగా ఈ ఐప్మా అనే వాళ్ళు మరి పెట్టడం జరిగింది. సో మీరు పాయింట్స్మెన్ ద్రోహులు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక పాయింట్స్మెన్ కేటగిరీకి అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక పాయింట్స్మెన్ కేటగిరీకి ఈ విధంగా మరి తీరని అన్యాయం లోడ్ జరుగుతూ ఉంటే మీరు స్పందించకపోగా మరి తీరుగా ఈ విధంగా మీరు ఏదో ఒక లెటర్ పెట్టేసి కూర్చుంటే ఇది అవ్వదు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ మేము తర్వాత ఒకరోజు ట్విట్టర్ డేగా కూడా పెట్టి మరి పీయూష్ గోయల్ గారికి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి, తర్వాత రైల్వే బోర్డు చైర్మన్కి, ఈ విధంగా ఎంతో మందికి కూడా మేము మరి ఉన్నటువంటి ఈ మల్టీ స్కిల్లింగ్ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మేము దాని కమిటీని ఇమీడియట్లీ నిలిపివేయాలని చెప్పేసి మేము మెమోరాండం ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేశాము. దీనికి ఆర్కేపీఏ చేసినందుకు మేము సగర్వంగా చెప్తున్నాను. ఈరోజు ఆర్కేపీఏ తరఫున అంత గొప్ప ఘనకార్యాన్ని ఆ రోజు పాయింట్స్మెన్లు ఎవరైతే హంగర్ ఫాస్ట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆర్కేపీఏ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత కోవిడ్-19 విస్తరిస్తున్న ఈ సందర్భంలో మరి ఎవరైతే ముందుగా రెస్పాండ్ అయ్యారో పాయింట్స్మెన్ల కుటుంబ మిత్రులందరికీ కూడా తెలుసు. మరి 50 lakhs ఇన్సూరెన్స్ అనేది కూడా మరి ఏ విధంగా అయితే పారిశుద్ధ కార్మికులకు ఇస్తున్నారో, అలాగే మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మరి ఏ విధంగా అయితే వాలంటీర్లకి ఈ 50,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా పాయింట్స్మెన్ కేటగిరీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇది ఇవ్వాలి, ఈ 50 lakhs ఇన్సూరెన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది ఆర్కేపీ తరఫున. అలాగే మరి ఆరోగ్య సేతు యాప్ని మరి ఈ విధంగా రైల్వే బోర్డు చెప్పింది మనకి అందరూ వాడాలి అని. అయితే కొంతమంది సీనియర్ పాయింట్స్మెన్లు అయి ఉండొచ్చు,
పెద్దవాళ్ళు అయినచ్చు, వాళ్ళకి మరి ఆ మొబైల్ సౌకర్యం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా మరి మొబైల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, స్మార్ట్ మొబైల్స్ అని కూడా మేము ఆర్కేపీ తరఫున రైల్వే బోర్డుకి లెటర్ రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఈ ఫిజికల్ వర్క్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత 8 గంటల పని విధానం. మిత్రులారా, 8 గంటల పని విధానం అనేది ఆర్కేపీ యొక్క మొదటి డిమాండ్. దీనికి సంబంధించి 2-3 క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. 2005లో హెచ్ఓఐఆర్ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మనకి ఈ గతంలో ఎప్పటి నుంచో రైల్వే ఏర్పడినప్పటి నుంచి కూడా మన పోర్టర్, అలాగే లివర్ మ్యాన్, కీ మ్యాన్, స్విచ్ మ్యాన్, తర్వాత క్యాబిన్ మ్యాన్ ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా ఈ 12 గంటల పని విధానంలో మరి మగ్గిపోయారు. అయితే 2005లో మరి రైల్వే బోర్డు ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. దాన్ని హెచ్ఓఆర్ అని చెప్పేసి మేజర్ స్టేషన్స్లో ఏదైతే పెద్ద పెద్ద స్టేషన్స్లో ఉంటాయో అక్కడ 8 అవర్స్ ఇచ్చి, వేసైడ్ స్టేషన్స్లో ఆ 12 అవర్స్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి, ఏదైతే మీరు నమ్ముతున్నారో, మీరు విశ్వసిస్తున్నారో, మీరు చందాలు కడుతున్నారో, మీరు అభిమానిస్తున్నారో, వాళ్ళ జెండాలు మోస్తున్నారో చాలామంది, కొంతమంది వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, అదే యూనియన్లు వాటిని సమర్థిస్తూ మనల్ని 12 గంటల డ్యూటీ విధానంలో మగ్గిపోయేలా చేసేయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 12 గంటల డ్యూటీ విధానంలో మనం నలిగిపోవడానికి కారణం కూడా వాళ్ళు ఒక ప్రధాన కారణం అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా 12 గంటల డ్యూటీ విధానంలో నలిగిపోతున్నప్పుడు మొదటిగా గొంతు విప్పింది ఆర్కేపీఐ అని మాత్రం మీకు సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. మరి దేశవ్యాప్తంగా కర్ణాటక హైకోర్టులో మొట్టమొదటిసారిగా మరి మనము 8 గంటల పని విధానం కోసం 8 అవర్స్ కోసం కేసు వేయడం జరిగింది కర్ణాటక హైకోర్టులో. అక్కడ తర్వాత మళ్ళీ మనము అక్కడ మనకి ఉన్నటువంటి హానబుల్ జస్టిస్ సార్ గారు మనకి చెప్పిన విధంగా దీన్ని రైల్వే బోర్డు లెవెల్లో మీరు మరి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పడం ద్వారా మేము మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఫిజికల్గా గమనించాలి సోదరులారా. సొంత లీవులు, సొంత ఎక్స్పెండిచర్ పెట్టుకొని మరి ఆర్కేపీ తరఫున ఢిల్లీ వెళ్ళి మరి సిఆర్బి చైర్మన్ రైల్వే బోర్డు వినోద్ కుమార్ యాదవ్ గారికి మేము మరి ఆర్కేపీ తరఫున మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ 8 గంటల పని విధానం గురించి. అలాగే కర్ణాటక హైకోర్టు ఏ విధంగా అయితే మరి చెప్పిందో దాని గురించి కూడా మేము వివరించడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా న్యాయం జరగదనిపించి మళ్ళీ మేము తిరిగి అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా మేము ఈ 8 గంటల పని విధానం గురించి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ లేబర్ కమిషనర్ కూడా మేము మరి 8 గంటల పని విధానం కూడా ఇట్లా జరుగుతుంది, 12 గంటల విధానం అనేది ఇలా జరుగుతుంది, మాకు 8 గంటల పని విధానం కావాలని ఆర్కేపీ తరఫున మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఛానల్స్ ద్వారా మేము చెప్పడం జరిగింది. అలాగే బెంగళూరులో డిప్యూటీ సిఎల్సీ దగ్గరికి మరి చైర్మన్ సిఎల్సీ సెంట్రల్ లేబర్ కమిషన్ మమ్మల్ని పంపించడం ద్వారా సుమారు 2-3 సార్లు కూడా మేము అక్కడ మీటింగ్స్ అటెండ్ అయ్యాము. తిరిగి మరి నేను ఏ విధంగా అయితే ఆ టైంలో నాకు యాక్సిడెంట్ జరిగింది, చాలామంది మిత్రులు కూడా తెలుసు. మరి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను వెళ్ళి మరి బెంగళూరు వెళ్ళి మా సొంత లీవులు ఫిజికల్గా పెట్టుకొని పాయింట్స్ మేల కోసం మేము డిప్యూటీ సిఎల్సీ దగ్గర ఈ 8 గంటల పని విధానం గురించి మరి దాని గురించి మేము వివరించడం జరిగింది. అలాగే రీసెంట్గా మీ అందరికీ తెలుసు, వెస్ట్ సెంట్రల్ రైల్వే కోటా డివిజన్లో మరి ఆర్కేపీఏ వైస్ ప్రెసిడెంట్ దీపక్ గారి సమక్షంలో మరి 8 గంటల పని విధానం అనేది సాధించుకున్నాము. కాబట్టి ఇది మొదటి విజయం ఆర్కేపీఏ యొక్క 8 గంటల పని విధానంలో. సో కోటా డివిజన్లో 8 గంటల పని విధానం ఇప్పుడు ప్రస్తుతం అమలవుతూ ఉంది. కాబట్టి ఇది సగర్వంగా మేము ఆర్కేపీ తరపున మీ అందరికి తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ విధంగా మరి హంగర్ ఫాస్ట్ కానీ మరి బ్లాక్ డే కానీ ట్విట్టర్లో మరి ఈ విధంగా మల్టీ స్కిల్లింగ్ గురించి కూడా ఇవ్వడం జరిగినటువంటి విషయాల మీద కూడా ఏ విధంగా అయితే మరి ఐప్మా అనే వాళ్ళు విమర్శిస్తున్నారో, ఒక పాయింట్స్ మ్యాన్ అయ్యుండి మీరు పాయింట్స్ మ్యాన్ కేటగిరీకి మీరు చేయాల్సిన పనులు మర్చిపోయి ఎదుటి వారిని విమర్శించడం అనేది మీకు ఎంతవరకు సమంజసమో ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు ఏదైనా చేస్తే మంచి పాయింట్స్ మ్యాన్ కోసం చేయాలని ఇన్ని రోజుల వరకు కూడా నేను ఆశించాను. సోదరులారా, ఇవన్నీ వదిలేసి మీరు విమర్శించడం అనేది సరికాదని మీకు తెలియజేస్తున్నాను. సో ఇది మీరు ఫైనల్గా తెలుసుకోవాలని, ఇంకొకసారి ఇలాంటి విమర్శలు మీరు చేయకూడదని కూడా మీకు హెచ్చరిస్తున్నాను. తర్వాత గుంటూరు డివిజన్ తీసుకుంటే మరి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో మీకు ఎస్పెషల్గా గుంటూరు డివిజన్ గురించి చెప్పి కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకున్నాను. 8 అవర్స్ అనేది కొన్ని గేట్లకి మరి జాబ్ అనాలిసిస్ జరిగింది 2019 డిసెంబర్లో. జరిగిన తర్వాత ఆ గేట్లని ఇప్పటి వరకు కూడా స్టిల్ డేట్ వరకు కూడా వాటిని మరి పట్టించుకోకుండా వాటిని వదిలేయడం జరిగింది. ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా జరుగుతుంది. మరి ఈ విషయాన్ని గతంలో మన పాయింట్స్ మీద కొంతమంది ఆ రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్ల దృష్టి కూడా తీసుకెళ్తే ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పేసి కల్లిబుల్లి మాటలు చెప్తూ వాళ్ళని
ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మరి ఆ పని జరిగిందో జరగలేదో మా గుంటూరు డివిజన్ పాయింట్స్ అందరికీ నేను విజ్ఞప్తి వదిలేస్తున్నాను. అలాగే నంబూరు మంగళగిరి స్టేషన్స్లో ఆ క్వార్టర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయో ఆ ఫొటోస్ కూడా మీకు గతంలో నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో మరి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అక్కడ చండాలంగా ఉన్నటువంటి ఆ క్వార్టర్స్లో అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి డిస్మాండిల్ చేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ మెన్లకి 8 గంటల పని విధానం అమలు చేయకుండా కనీసం రెస్ట్ కూడా ఇవ్వకుండా మరి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తుందో మేము మరి పీసీఓఎం సారు మరి మధుసూదన్ రావు సార్కి చెప్పడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి శివప్రసాద్ సార్ కూడా మేము చెప్పడం జరిగింది గుంటూరుకి సంబంధించిన ఇష్యూ మీద. తర్వాత మేము ఎంతో కష్టపడి గూడ్స్ గార్డ్ నోటిఫికేషన్ని మరి గుంటూరు డివిజన్లో రిలీజ్ చేపిస్తే అది ఆ క్రెడిట్ మరి ఒక అసోసియేషన్కి వచ్చిందని చెప్పేసి ఏ విధంగా ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి కొంతమంది మరి దాన్ని తెలుగులో ఎగ్జామ్ జరగనీయకుండా చేసి ఆ తర్వాత మేము తెలుగులోకి ఎగ్జామ్ తీసుకొస్తున్నామని చెప్పేసి పాయింట్స్ మెన్లను డైవర్ట్ చేయడం కోసం ఆర్కేపీని దెబ్బతీయడం కోసం ట్రేడ్ యూనియన్లు ఏం చేసాయో దీనికి సాక్షాత్తం మరి నేను దీనికి సీనియర్ డిపిఓ గారికి కూడా నేను కాల్ చేయడం జరిగింది. చేస్తే ఒక పాయింట్స్ మెన్ మరి అధికారులకు ఫోన్ చేయకూడదంట. ఇక్కడ మా డివిజన్లో మరీ విచిత్రం ఏంటంటే ఇక్కడ టీఐ హెడ్ క్వార్టర్ అని కొత్తగా ఒక ఆయన వచ్చారు, వేణుగోపాల్ గారని. ఆయనకు కూడా మరి మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం, ఆయనకు కూడా ఒక పాయింట్స్ మెన్ ఫోన్ చేయకూడదంట. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు అధికారులకు ఫోన్ చేయడంలో తప్పు ఏముందని నేను ఈ సభాముఖంగా కూడా నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నాను. ఈ విధంగా మరి దాన్ని రాజకీయం చేసి తీసుకొచ్చిన నోటిఫికేషన్ ఎంతో కష్టపడి మేము తీసుకొస్తే దాన్ని 2-3 సార్లు పోస్ట్ పోయిన చేయడం జరిగింది. ఇది గుంటూరు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్స్ మెన్కి మీ అందరికి కూడా కళ్ళ కట్టినట్టు తెలుసు. మరి ఇలాంటి రాజకీయాలు జరుగుతూ ఉంటే మరి ఆ రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్లు కావాల్సి చేస్తూ ఉంటే ఇది ఎంతో సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మరికొన్ని ఇప్పుడు ముఖ్యమైన ఘటనలోకి వద్దాం. మరికొన్ని ముఖ్యమైన విషయాల్లోకి నేను మీకు మాట్లాడాలని అనుకుంటున్నాను. నా మీద జరిగినటువంటి ఈ మధ్య కాలంలో దాడుల గురించి అడ్మినిస్ట్రేషన్కి నేను వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది వ్యక్తుల వల్ల నాకు ఎలాంటి అపకీర్తి తీసుకురావాలని కానీ నా మీద జరిగినటువంటి దాడులు కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా అవి కూడా మీ అందరితో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఈయన ఏదైతే 8 గంటల పని విధానం గురించి నేను మరి దీర్ఘకాలంగా నేను మరి ప్రయత్నిస్తూ ఉన్నానో, మరి 8 గంటల పని విధానం సంబంధించి మాచెల్ల అనే ఒక స్టేషన్ ఉంది మాకు గుంటూరు డివిజన్లో. మాచెల్ల స్టేషన్లో మాకు ఒక గేట్ ఉంది, అక్కడ బండ్లు తక్కువగానే ఉంటాయి తిరగడం అనేది. అక్కడ పాయింట్స్ మెన్ నాకు ఒక రోజు ఫోన్ చేసి, సార్ ఇట్లా గేట్లో హెచ్ఓఎస్టీ టీఓసి రాపిస్తున్నారు కానీ మేము గేట్లో వద్దు, మిమ్మల్ని మీరు స్టేషన్లో చేయండి అని అని మాకు ఎస్ఎంఆర్ గారు చెప్తున్నారు. ఇది సీనియర్ డివై ఆర్డర్స్ అంట. టీఐ హెడ్ క్వార్టర్ గారు మాకు మా స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారని చెప్పడం జరిగింది. సో నేను ఒకసారి నాకు అర్థం కాలేదు. గతంలో ఒక టీఐ గారు ఉండేవాళ్ళు, ఉమామహేశ్వరరావు గారని. ఆయన ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలుగా మరందరూ కూడా పాయింట్స్ మెన్లు గేట్లో చేసేవాళ్ళు, స్టేషన్లో వితౌట్ ఉండేది. తర్వాత అది హెవీ ట్రాఫిక్ గేట్ కావడం వల్ల అక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయన మరి గతంలో ఉన్న ఆయన వాళ్ళని గేట్లోనే ప్రాధాన్యత ఇచ్చి స్టేషన్లో వితౌట్ పెట్టేసి చేయించడం జరిగింది. మరి ఇది ఏ విధంగా అయితే మరి కొత్తగా వచ్చినటువంటి టీఐ హెడ్ క్వార్టర్ మాకు వేణుగోపాల్ గారు అనే వ్యక్తి ఉన్నారో, ఈయన తిరిగి మరి ఈ మాచర్లలో వీళ్ళ సీనియర్ డిఎం గారికి రాంగ్ గైడెన్స్ ఇచ్చారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విధంగా ఒక పాయింట్స్ మెన్ మనం ప్రత్యేకంగా వాడుకోవచ్చు. ఈ గేట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తే ఒక పాయింట్స్ మెన్ వస్తాడు, ఇంకొక స్టేషన్లో మనం వేసుకోవచ్చు అతన్ని. ఆ విధంగా వీళ్ళని 12 గంటల రోస్టర్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా 12 గంటల రోస్టర్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు బాధపడుతూ ఏ విధంగా అయితే మరి నేను 8 గంటల పని విధానం కోసం నేను కష్టపడుతున్నానో చూసి వాళ్ళు, సార్ మీరు 8 గంటల పని విధానం కోసం చెప్తూ ఉన్నారు, కానీ ఇక్కడ మాకు తిరిగి 8 గంటల పని విధానం నుంచి 12 అవర్స్ విధానంలోకి తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. నేను ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ ఎస్ఎస్ గారికి, సార్ మీరు ఏదైతే గేట్లో హెచ్ఓసి టీఓసి రాపించుకుంటున్నారు కానీ అక్కడ పాయింట్స్ మీద ఉండట్లేదు, స్టేషన్లో 12 గంటల విధానం డ్యూటీ చేపిస్తున్నారు, మంచిది చేయించండి, దీనికి ఎవరు కూడా ఎగనెస్ట్ కాదు. అయితే మీరు అథారిటీ లెటర్ ఏదైనా ఉందా, ఏది చేసినా కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా అఫీషియల్గా మీరు చేయండి, మేము చేయము అని చెప్పడం జరిగింది. ఆయన ఎటువంటి లెటర్లు మాకు ఇవ్వలేదు సార్. మాకు సీనియర్ డివై ఆర్డర్స్ అని చెప్పేసి టీఐ హెడ్ క్వార్టర్ గుంటూరు నుంచి మాకు ఫోన్ చేయడం జరిగింది. అందువల్ల మేము వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి మేము వీళ్ళందరినీ కూడా మరి ఇక్కడ స్టేషన్లో పెట్టుకున్నాం వీళ్ళని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు గేట్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగింది అనుకుందాం,
ఏదన్నా మరి అక్కడ జరిగితే అబ్స్ట్రక్షన్ జరిగితే అక్కడ గేట్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగితే ఇక్కడ ఏదైతే ఆన్ డ్యూటీలో ఉన్నాడో ఆ పాయింట్స్మెన్కి ఛార్జ్ షీట్లో వచ్చే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మరి ఏదైతే సూపర్వైజర్ ఉన్నారో మరి ఈ విధంగా రూల్ విరుద్ధంగా చేస్తే మీకు కూడా మరి ఏదైనా జరగని అబ్స్ట్రక్షన్ జరిగితే మీకు కూడా ప్రమాదమే కదా సార్ నేను చెప్పడం ద్వారా. సో చూడండి, 8 గంటల పని విధానంలో నుంచి 12 అవర్స్ డ్యూటీలు తీసుకొచ్చారు, మంచిదే. మరి ఇప్పుడు మనం చేస్తే ఒకటి, వాళ్ళ అది అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఒకటి కాదు కదా, ఎవరు చేసినా ఒకటే రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సో నేను చెప్పింది ఏంటంటే 12 గంటల డ్యూటీ విధానం చేపించండి, కానీ ఒక రూల్ ప్రకారంగా చేపించడం అని చెప్తే ఈ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఈ టీఐ హెడ్ క్వార్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ ఎస్ఎస్ చెప్పిన తర్వాత అంటే మమ్మల్ని క్వశ్చన్ చేసేంతటి వాడా, అడ్మినిస్ట్రేషన్నే క్వశ్చన్ చేసేంతటి వాడా అని చెప్పేసి పర్సనల్గా రివెంజ్ తీర్చుకోవడం కోసం మరి నా మీద కక్షపూరితంగా మరి కొంత సమయం తీసుకొని తర్వాత నేను ఏదైతే నైట్ డ్యూటీలో ఉన్నానో గేట్లో వారు వచ్చి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఇచ్చి నేను నిద్రపోతున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రాసుకొని నా మీద ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. SF11 బాధపడలేదు మిత్రులారా, అధైర్యపడలేదు మిత్రులారా. ఆ రోజు నేను గేట్లో నా SF11 కూడా నేను గ్రూపులో పెట్టడం జరిగింది, అందరికీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏం జరుగుతున్నాయో అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను అందులో తెలియపరచడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా ఏ విధంగా అయితే మరి 8 గంటల పని విధానం గురించి మనం పోరాడుతున్నామో దానికి వాళ్ళు 8 గంటలనే తీసుకొచ్చేసి 12 అవర్స్లో చేయడం అనేది అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయమో మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఒకటే మిత్రులారా, ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది మరి పర్సనల్గా కక్షగట్టి మరి నా మీద SF11 ఇష్యూ చేసి నన్ను మెంటల్గా ఫిజికల్గా కూడా టార్చర్ చేసిన విషయాలు ఉన్నాయి దీంట్లో. సో ఈ విధంగా మరి ఆ రోజు గేట్ అయితే నేను డోర్ లాక్ చేయడం జరిగింది, అలాగే మరి లైట్స్ ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఇంకో ఫ్యాక్ట్ కూడా చెప్తున్నాను. నా మీద ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్ అనేది ఏంటంటే నేను లైట్స్ ఆఫ్ చేశానని, అలాగే డోరు లాక్ చేసి స్లీపింగ్ ఆన్ డ్యూటీ అని చెప్పేసి నా మీద రాయడం జరిగింది. నేను డోర్ లాక్ చేసింది వాస్తవమే మిత్రులారా. ఎందుకు డోర్ లాక్ చేశానంటే అక్కడ పాయిజన్ స్నేక్స్ రావడం వల్ల నా సేఫ్టీ కోసం నేను ఆ గేట్ లాక్ చేసుకోవడం జరిగింది. అది ఏ విధంగా ఎందుకు నేను లైట్స్ ఆఫ్ చేయడం జరిగిందంటే మరి ఈ మధ్య కొత్తగా కట్టిన గేట్స్లో LC గేట్స్లో గుంటూరులో మరి మా గేటు ఎస్పెషల్లీ లోపల లైట్స్ గిన ఆన్ చేస్తే మాకు బయట విజిబిలిటీ లేదు. మాకు బయట ఎవరు వచ్చేది వెళ్ళేది లేదా వెహికల్స్ వచ్చేది మాకు అక్కడ వచ్చేసి గేటు గుద్దేసేది మాకు తెలియదు. సో అందువల్ల నేను లైట్లు ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు స్ట్రైట్గా ఒకటే చెప్తున్నాను, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది. అతను లోపలికి వచ్చాడు నా దగ్గరికి రాలేదు, ఎందుకంటే డోర్ లాక్ చేసింది. రెండోది లైట్స్ ఏమన్నా ఆన్ చేసి ఉంటే బయట నుంచే చూడొచ్చు నేను నిద్రపోతున్నాను లేదా అనేది. లైట్ కూడా ఆఫ్ చేసింది. సో నువ్వు దగ్గరికి రాలేదు, లైట్ వెళ్తురు లేదు, నువ్వు నన్ను చూడలేదు. సో నేను నిద్రపోతున్నాను, మేలుకున్నాను, నువ్వు చూడకుండా నువ్వు ఏ విధంగా మరి నా మీద నువ్వు రిపోర్ట్ ఇచ్చావు అనేది నేను అడగడం జరిగింది. ప్రశ్నించలేదు, అడగడం జరిగింది రిక్వెస్ట్గా. దీనికి నా మీద SF11తో పాటు ఒక ర్యాంక్ రిడక్షన్ చేస్తూ నన్ను 1900 గ్రేడ్ పై నుంచి 1800 గ్రేడ్ పిగా అసిస్టెంట్ పాయింట్స్మెన్గా కూడా నన్ను తీసుకురావచ్చు. నా మీద ఒక కక్షపూరితంగా మరి ఏ విధంగా అయితే SF11 అంటే ఇది మేజర్ పెనాల్టీ మైనర్ పెనాల్టీయా, ఒక PTOనో పాసో రూల్ చాలా మందికి ఇక్కడ సంవత్సరం రోజులు మా డివిజన్లో వాళ్ళు అటెండ్ అవ్వకపోతే డ్యూటీకి రాకపోతే వాళ్ళకి SF11లో వాళ్ళకి ఇచ్చారు 1900 నుంచి 1800. నాకు ఒక SF11లోనే ఒక ర్యాంక్ రిడక్షన్ ఇచ్చేసి పాయింట్స్ మీద నుంచి ఏపీఎన్ చేసేసి నా మీద వాళ్ళు ఎంత కక్షపూరితంగా ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నా పాటికి నేను డ్యూటీలు చేసుకుంటూ మరి ఆ పాయింట్స్ మీద ఏదైతే ఉన్నారో వాళ్ళు అడిగినప్పుడు సమస్యకి నేను రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మాచల ఇష్యూలో నాకు ఇవన్నీ జరిగేవి కాదు. ఏదైతే పాయింట్స్ మీద కోసం నేను గొంతు విప్పి మాట్లాడానో, వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందని నేను ప్రశ్నించినందుకు నా గొంతు నొక్కాలని చెప్పేసి నాకు SF11 ఇవ్వడం అనేది జరిగింది. ఇది న్యాయమో అన్యాయమో మీరందరూ కూడా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా మిత్రులారా. గమనించండి, ఇదే ఏదైతే హెడ్ క్వార్టర్ టీఐ ఉన్నాడో మరి ఇంతకుముందు మరి ఇనిషియల్ కొన్ని ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు గూడ్స్ గార్డ్ ఎగ్జామ్కి ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు కూడా నా గురించి నా పర్సనల్గా కూడా నా లైఫ్ గురించి కూడా అతను పాయింట్స్మెన్లతో మరి ఇట్లా అట్లా అని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడిన విషయాలు కూడా నాకు తెలిసినా కూడా నేనేమి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు, బాధపడలేదు. ఈ విధంగా
మరి వీళ్ళ కింద ప్యూన్ అనుకుంటారో మరి ఏమనుకుంటారో నాకు తెలియదు, ఊడిగం చేసే వాళ్ళు అనుకుంటారేమో నాకు తెలియదు. ఈ విధంగా తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక వీడియో ట్రోలింగ్ జరిగింది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో. ఆయన శ్రీ కె నారాయణ రెడ్డి అని చెప్పేసి మా స్టేషన్ సూపరింటెండెంట్, అలాగే మజ్దూర్ యూనియన్ డివిజనల్ ప్రెసిడెంట్ గుంటూరు డివిజన్. ఈయన ఆన్ డ్యూటీలో బండి రోలింగ్ అవుతున్నప్పుడు నిద్రపోతున్న ఒక వీడియో నా దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ ఇవ్వడం వల్ల దాన్ని ట్రోల్ చేయడం జరిగింది. ఇది పబ్లిక్ సేఫ్టీ కోసం. అదే ట్రైన్లో మిత్రులారా ఆలోచించండి, మరి మనము మన ఫ్యామిలీ ప్రయాణిస్తూ ఉంటే ఏదైనా జరగడానికి జరిగితే బండి డిరైల్మెంట్ అయితే ఎంత నష్టం ఉంటుందో, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఉంటుందో ఇది అడ్మినిస్ట్రేషన్కి నేను తెలియజేశాను. తెలియజేస్తే అతనికి అతనికి పనిష్మెంట్ ఇవ్వాల్సింది మర్చిపోయి అడ్మినిస్ట్రేషన్ నేను వ్యతిరేకం కాదు, ఇక్కడ తిరిగి నాకు SF5 ఇవ్వడం జరిగింది దీనికి. నిద్రపోతున్న వ్యక్తిని వదిలిపెట్టి, ఎందుకంటే అతను హై ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఒక డివిజనల్ ప్రెసిడెంట్ మజ్దూర్ అయిన అతను అడ్మినిస్ట్రేషన్కి ఇక్కడ నేను వ్యతిరేకం కాకపోయినప్పటికీ అతన్ని సపోర్ట్ చేస్తూ ఏదైతే రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో వాటికి సపోర్ట్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి నన్ను ఛాంబర్లోకి పిలిచి, మరి ఏదైతే సీనియర్ డివైఎం గారు ఉన్నారో ప్రస్తుతం గుంటూరు డివిజన్ వీరాంబాబు గారు నన్ను దుర్భాష ఆడడం కూడా జరిగింది. నేను బట్టలు తీసుకూర్చోబెడతా ఇలాంటి మాటలు కూడా మాట్లాడాడు. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. బాధపడలేదు, కృంగిపోలేదు మిత్రమా, గమనించాలి ఇవన్నీ. సో ఒక గొంతు విప్పి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇలా చేస్తారా? ఏదైతే హెడ్ క్వార్టర్ టీఐ ఉన్నాడో అదే వేణుగోపాల్ అనే వ్యక్తి నా PTO లాక్కొని బలవంతంగా ఛాంబర్లో, నీకు జాబ్ లేదు ఏం లేదు, నువ్వు ఫిజికల్గా అనిపిట్టు, నీకు నేను మెంటల్ పిచ్చోని అంట. నేను అప్పటికప్పుడు పిచ్చోని అయిపోయానంట వాళ్ళ దృష్టిలో. నీ మైండ్ మెంటాలిటీ సరిలేదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఏదైతే బెంగళూరు డివిజన్లో ఒక పాయింట్స్మెన్ చనిపోయాడో ఆ రోజు ఏ విధంగా అతన్ని చిత్రీకరించారో సేమ్ అదే విధంగా నన్ను మాట్లాడారు. ఇది మరి జరుగుతున్నటువంటి వాటన్నిటికీ కూడా కారణం ముఖ్యంగా రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్ల యొక్క హస్తం ఉందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్ నేను వ్యతిరేకమా మిత్రులారా? ఏ విధంగా అయితే జరుగుతుందో జరిగిన దానికి సంబంధించి మరి ఇరువైపులా ఇద్దరిని పిలిచి ఏం జరిగిందని తెలుసుకోవాలి, కానీ ఇక ఒకవైపే ఉండి ఈ విధంగా వాళ్ళు రికగ్నైజ్డ్ ట్రైన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తుల్ని కాపాడడం కోసం ఈరోజు మన డబ్బులు మన చందాలు తీసుకుంటూ మనల్నే బెదిరిస్తూ మనల్నే ఇది చేస్తే ఇది అడ్మినిస్ట్రేషన్కి ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడ్మినిస్ట్రేషన్ కూడా ఈరోజు అడుగుతా ఉన్నాను. ఈ విధంగా SF5 SF11 ఇచ్చి మరి నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ హెరాస్మెంట్కి దిగి ఈ విధంగా మరి ఏ విధంగా ఎవరైతే ఉన్నారో సీనియర్ డివైఎం సాక్షాత్ ఈ మధ్యకాలంలో నన్ను ఎన్నో రకాలుగా నన్ను మరి లెటర్స్ ఇష్యూ చేస్తూ వితిన్ 12 అవర్స్లో నా మీద IO అపాయింట్ చేసి మరి ఎంక్వైరీ రిపోర్ట్ చేసి నన్ను హెరాస్మెంట్కి గురి చేశారు వాళ్ళు. వాటన్నిటికి కూడా ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. యాజ్ పర్ రైల్వే రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటికి కూడా భయపడకుండా నిజాయితీగా మరి దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ భగవంతుడి మీద ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి మీ అందరి అండ సపోర్ట్ నాకు ఉండబట్టి నాకు ఉన్నటువంటి తెలివితేటలతోటి మరి ఏవైతే DA రూల్స్ ఉన్నాయో వాటన్నీ తీసుకొని నేను ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే సీనియర్ డివైఎం ఉన్నాడో మరి ఆయన మరి సాక్షాత్తు ఆ డివిజనల్ ప్రెసిడెంట్కి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. మీరు అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి? ఒక నిద్రపోతున్న వ్యక్తిని శిక్షించాలే కానీ అలాంటి వ్యక్తులు సపోర్ట్ చేయడం వల్ల మరికొంతమంది నిద్రపోవడం వల్ల ఇది డివిజన్లో లేదా జోన్ లెవెల్లో కూడా రేపు పొద్దున ప్రమాదం జరగకంటే ముందే మీరు మనం మేల్కోవాలి. కానీ ఒక తప్పుడు జరుగుతున్నప్పుడు తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి ప్రశ్నించిన వ్యక్తి గొంతు నొక్కడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఈ మధ్య కాలంలో ఇది మరీ ముఖ్యంగా విజయవాడ డివిజన్ పాయింట్స్మెన్ అందరికీ కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, మీరందరూ ఏం చేస్తున్నారంటే ఐప్మా అనేది మా డివిజన్లో ఉంది, మా డివిజన్లో వీళ్ళంతా చాలా పనులు చేస్తున్నారు, మా డివిజన్లో చాలా ఇదేని అని చెప్పేసి మీరందరూ మోసపోతున్నారు. మీ అందరికీ గుర్తులేదా ఏ విధంగా అయితే 2017-18 టైంలో మరి నేను సింగిల్ ఆఫ్లో ఉన్నప్పుడు 6 రోజులు నేను డ్యూటీలు చేసుకుని ఒక్క రోజు వచ్చినటువంటి నా నైట్ ఆఫ్లో మీ అందరి కోసం వచ్చి మోటివేషనల్ క్లాసులు మరి నేను RCలో వచ్చేసి DTTC BJDలో బెజవాడలో నేను చెప్పిన విషయాలు మర్చిపోయారా? నిద్రలేని రాత్రులు గడిపి మిమ్మల్ని అందరినీ మోటివేషన్ చేసిన రోజులు గడిచిపోయారా? అంతకుముందు మీ ఇదే ఐప్మా అని చెప్పి వాళ్ళు మీటింగ్లు పెడితే ఎంతమంది వచ్చారు? మా మొదటి మీటింగ్కి 84 మంది దాకా వచ్చారు గుంటూరులో. ఆ తర్వాత దాని లోగో కానీ ఇప్పటికి అదే వాడుతున్నారు, లోగో కానీ తర్వాత బ్యానర్ కానీ తర్వాత ఆ జెండా కానీ ఇట్లా ఇవెన్నో పనులు నిద్రాహారాలు మాని రాత్రుంబగళ్ళు నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళందరూ కూడా దాంట్లో కొన్ని రాజకీయాలు ఏ విధంగా అయితే రికగ్నైజ్ ట్రేడ్ చేస్తున్నాయో అదేవిధంగా వాళ్ళతో చేరి వీళ్ళు మరి రాజకీయాలు చేస్తున్న విషయం మీ అందరూ కూడా గమనించాలని చెప్పేసి మీ అందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే నా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్ మీకు ఐప్మా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఏదైతే నన్ను
మరి సీనియర్ డివైఎం ఛాంబర్లో పిలిచారో ఆ రోజు మీకు సంబంధించిన మీ హస్తం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన వ్యక్తులను బట్టి నాకు అర్థమైంది. మీకు ఇది స్ట్రాంగ్గా ఇస్తున్నాను నేను కౌంటర్ మీకు. ఇంకొకసారి ఎప్పుడైనా సరే, ఇప్పటికి ప్రస్తుతం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, మీకు లీగల్గా కూడా నేను అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరికి భయపడలేదు ఇక్కడ, మీరు గమనించాలా. ఒకసారి మీరు చూస్తే మా డివిజన్లో ఇప్పటి వరకు నేను మరి ఆ అధికారులైనా సరే నేను రూల్స్కి విరుద్ధంగా వెళితే ఇక్కడ నేను తగ్గట్లేదు ఎక్కడ కూడా. చూడండి, మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే అన్యాయం చేస్తే వాళ్ళ అధికారులైనా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది అడ్మినిస్ట్రేషన్ నేను ఎగనెస్ట్ కాదు, కానీ ఒక తప్పు చేసిన వాడికి ఎప్పుడు కూడా ఎగనెస్టే. సో ఈ విధంగా నేను మీ మీద లీగల్గా కూడా అప్రోచ్ అవ్వడానికి కూడా వెనుకాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ నోటిని అదుపులో పెట్టుకొని చేస్తే పాయింట్స్మెన్ల కోసం మంచి చేయండి. అంతేగాని మీకు చేత కాకపోవడం వల్ల చేసే వాళ్ళని ఎదిగేవాడిని ఎదగనేకుండా చేయడం అన్నట్టుగా మీరు ఈ విధంగా విమర్శలకి గుప్పిస్తే తీవ్ర పరిణామాలు అనేవి మేము చూపించాల్సి ఉంటుందని కూడా, లీగల్గా కూడా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా మన ఆర్కేపీ ఏ విధంగా బలంగా ఉంది అనేది మీరు చూసి తట్టకలేకపోతున్నారని కూడా అందరికీ తెలుసు. మరి దేశవ్యాప్తంగా అన్ని జోనల్ బాడీస్ కూడా కంప్లీట్ అయ్యాయి, అన్నీ కూడా అయిపోయాయి, ఇక్కడ రెడీ అయిపోయాయి మళ్ళీ. సో మొత్తం కూడా అయిపోయి వర్క్ కూడా ఎంతో మరి ధీటుగా జరుగుతూ ఉంది. పాయింట్స్మెన్ కేటగిరీకి బ్లాక్ డే కానీ హంగర్ ఫాస్ట్ చూస్తే తెలుస్తుంది ఆర్కేపీ ఎంత బలంగా ఉంది దేశవ్యాప్తంగాని. కాబట్టి ఈ విధంగా తర్వాత ఈ మధ్య రీసెంట్గా చూస్తే మరి మీరు రిస్క్ అలవెన్స్ వచ్చింది అని చెప్పేసి ఆ బ్లాక్ డే రోజున మరి ఏ విధంగా అయితే మరి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి పాయింట్స్మెన్ని మీరు తప్పుదావ పట్టిస్తున్నారు. అలాగే కమర్షియల్ డిపార్ట్మెంట్లో 33% వచ్చేసిందని చెప్పేసి మరి ఎన్ఎఫ్ఐఆర్ లెటర్స్లో మీ మీ పేర్లు రాసేసుకొని పెట్టుకున్నారు. ఏ రోజు కూడా ఆర్కేపీ అనే పేరుని వేరే ఇతర లెటర్ ప్యాడ్లు ఎక్కడైనా ఒక్కసారి ఒక్క లెటర్లో చూపించండి మాకు, పెట్టాము మేము ఎక్కడా పెట్టలేదు సొంతంగా. ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను మిత్రులారా మిమ్మల్ని అందరినీ, ఒక ఇష్యూ ఉంది, ఒక పాయింట్స్మెన్ సమస్య ఉంది, దీన్ని మీరు రికగ్నైజ్ దృష్టికి తీసుకెళ్తున్నారు, మంచిదే తీసుకెళ్ళండి. మీరు ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారా? ఇప్పుడు మనకి ఒక సమస్య ఉంది, గూడ్స్ గార్డ్ కావాలి, స్టేషన్ మాస్టర్ కావాలి. మనం అడిగిన పోస్టులు ఎవరు రిలీజ్ చేయగలరు? రికగ్నైజ్ రిలీజ్ చేస్తారా? అడ్మినిస్ట్రేషన్ రిలీజ్ చేస్తుందా? అడ్మినిస్ట్రేషన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ మేము ఏదైతే ఉన్నాయో మా సమస్యలు మేము అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నీలాగా వెళ్ళి మేము రికగ్నైజ్ ట్రేడర్లకు గతంలో చెప్పాను. ఎప్పుడు చెప్పానంటే అది కూడా చెప్తున్నాను. ఏదైతే మీరు ఐప్మా అని విరవీగుతున్నారో దాంట్లో ఉన్నప్పుడు మీ మొట్టమొదటి లెటర్ ప్యాడ్లు ఇచ్చింది కూడా నేనే, మీకు తెలుసు అది. మీరు ఎప్పుడు కూడా ఆ సెకండ్ పేజ్ చూపించరు, ఫస్ట్ పేజే చూపించుకుంటుంటారు. ఎందుకంటే సెకండ్ పేజ్లో నా సిగ్నేచర్ ఉంది కాబట్టి. ఆ రోజు నేను ఇచ్చినటువంటి లెటర్ ప్యాడ్లు ఏదైతే సంఘుకి ఇచ్చామో, రాఘవయ్య గారికి ఇచ్చామో, ఆ రోజు ఏదైతే శివగోపాల్ మిశ్ర గారికి ఇచ్చామో, సాక్షాత్తు ఆ లెటర్ ప్యాడ్లు డస్ట్బిన్లో పడేశారు. నాకు తెలిసింది ఈ విషయం. ఆ రోజే నా మనసు విరిగిపోయింది. వీళ్ళ వల్ల ఏ న్యాయం జరగదు, వీళ్ళ వల్ల ఎటువంటి లాభం లేదు, ఇవన్నీ వేస్ట్, ఒట్టిగే మాటలు కబుర్లు తప్ప ఏముండదని తెలుసుకున్నా కాబట్టే ఒంటరి పోరాటాన్ని ఆర్కేపీ తరపున ఎదుర్కొంటూ ఉన్నాం. అంటే మేము ఈ విధంగా ఇప్పుడు డైరెక్ట్గా కూడా చెప్తున్నాము, ఆర్కేపీ ఎటువంటి రికగ్నైజ్ ట్రేడర్లు కూడా సపోర్ట్ అనేది చేయదు అని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే గత 70 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా వాళ్ళు ఎలాంటి తీవ్రమైనటువంటి అన్యాయం పాయింట్స్మెన్ కేటగిరీ చేశారో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము సపోర్ట్ చేయట్లేదని కూడా మేము బహిర్గతంగా చెప్తున్నాం. లేదు మేము తొక్కేస్తాం అణిగేస్తామని చెప్పేసి కూడా మీరు ఏదైనా సరే మీ ఇష్టానుసారంగా మీరు అడ్మినిస్ట్రేషన్తో కుమ్మక్కై చేసినా కూడా వాటన్నిటికి కూడా సరైన సమాధానం చెప్పడానికి కూడా మా పాయింట్స్మెన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ ఏదో భయపెడితే భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి కూడా నేను ఈ సముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఆర్కేపీ అనేది మరి ఎంత పనుల్ని చేసింది, మరి పాయింట్స్మెన్ల కోసం నిద్రాహారాలు మాని ఎంత మరి చేసింది అనేది కూడా మీ అందరికి కూడా నేను వివరించడం జరిగింది. కాబట్టి ఆర్కేపీని మీరందరూ కూడా అభిమానిస్తారని గౌరవిస్తారని నేను కోరుకుంటున్నాను. చూడండి, అడ్మినిస్ట్రేషన్తో సహా అలాగే ఏదైతే రికగ్నైజ్డ్ ట్రేడ్లతో సహా నేను ఒకటే అడుగుతున్నాను, ఏదైతే ఐప్మా అంటున్నారో ఏదైతే ఆర్కేపీ అంటున్నారో వీటన్నిటిని మనం ఎందుకు స్థాపించాము? అడ్మినిస్ట్రేషన్ దృష్టికి మన సమస్యలు తీసుకెళ్ళడానికి మొదటి పాయింట్. ఏదైతే రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్లు వాళ్ళు పనిచేయట్లేదో అందుకోసం మనం స్థాపించాము. ఇవాళ ఆర్కేపీ ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. మీకు తెలుసు ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడికెక్కడికి ట్రాన్స్ఫర్లు అవుతాయి, మళ్ళీ వాటిని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మీకు తెలుసు. అలాగే ఏ విధంగా అయితే వెళ్ళి మన పాయింట్స్మెన్ కొంతమంది ఆ ట్రేడ్ యూనియన్లో ఉంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేసి మీరు గ్రూపుల్లో వదులుతున్నారు మెసేజ్లు. మరి వాళ్ళు పనిచేస్తే మీకు మీ అసోసియేషన్ ఎందుకు? ఇంకా వాళ్ళతోనే చేరి వాళ్ళ జెండాల కింద పనిచేయండి, ఆ యూనియన్ కిందనే మీరు పని చేసుకోండి, సపరేట్ అసోసియేషన్లు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఆర్కేపీ అనేది ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు కూడా మీకు పనులు జరుగుతున్నాయి అన్నారు, పనులు జరుగుతున్నప్పుడు ఈ అసోసియేషన్ సపరేట్గా ఎందుకు అంటాను నేను? వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ లెటర్ ప్యాడ్లు ఏదైతే వాటిలో మీ సమస్యలు ఇవ్వండి. వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్ల సమస్యలు చూడడానికి వాళ్ళ తల తోక వస్తుంది. పాయింట్స్మెన్ సమస్యలు వాళ్ళు ఇంకేం చూస్తారు?
అసలు ఏం చేశారు ఇప్పటి వరకు చెప్పండి. తర్వాత ఇక్కడ మా డివిజన్లో చూస్తే కొంతమంది మెంబర్షిప్లు వాళ్ళ పర్మిషన్ లేకుండా మెంబర్షిప్లు తీసేసుకున్నారు ఇక్కడ. సో మెంబర్షిప్ కట్టకపోతే కూడా హెరాస్మెంట్. ఇదే ఎంతమంది పాయింట్స్ మీద నష్టపోయారో ఒకసారి తెలుసుకోండి మీరు. అలాంటి యూనియన్లకు మీరు సపోర్ట్ చేస్తున్నారంటే కొద్దిగా సిగ్గు శరమ ఉండాలి ఎవరికైనా కానీ అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనల్ని మీరు మంచుకున్నంత వరకే మీకు మంచుకుంటారు. మీరు ఏదైతే మరి ఆ గొంతు విప్పి న్యాయంగా నిజాయితీగా పోరాడుతుంది ఆర్కేపీ అని మాత్రం మీరు తెలుసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పాయింట్స్ మిత్రులారా, 8 గంటల పని విధానం కోసం ఏ విధంగా అయితే మరి పాయింట్స్ మెన్ అసోసియేషన్ మరి చూడండి, ఇవన్నీ చూడండి ఏ విధంగా మరి ఇవన్నీ కూడా చూడండి మీరు. ఇవన్నీ కూడా పాయింట్స్ మెన్ల కోసము ఆర్కేపీ ఎంత చేసింది అనే వాళ్ళందరికీ కూడా ఇది సూటు ప్రశ్న. ఎన్నో నోటిఫికేషన్లు తీసుకొచ్చాం ఆర్కేపీ తరఫున. చూడండి ఈ విధంగా మరి ఎన్నో సమస్యలని ఆర్కేపీ తరఫున మనము మరి ఈ మధ్య ఒక వాయిస్ రికార్డ్ వచ్చింది మీ మరి తొత్తులతోటి గుంటూరు డివిజన్లో. మరి మీరు ఒక వాయిస్ రికార్డ్ పెట్టించారు, ఆర్కేపీ ఏం చేసింది ఈ డివిజన్లో అన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాను. ఏదైతే మమ్మల్ని ఒక వాయిస్ రికార్డ్ పంపించారు రీసెంట్గా, ఆ ఛాంబర్ లేక్ కూడా మమ్మల్ని రానిలేదని చెప్పేసి ఏదైతే మీరు చెప్పారు అదే సీనియర్ డివైఎము, నన్ను ఏ విధంగా ఈ మధ్య హెరాస్మెంట్ చేశారు అదే సీనియర్ డివైఎము ఆర్కేపీ మీటింగ్ రావడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో మాట్లాడితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఏమి ఎవరు ఊరికెళ్ళారు మిత్రులారా. సో ఆర్కేపీ ఏం చేసిందని చూడండి. ఇది పిటిషను కర్ణాటక హైకోర్టులో మరి వేసినటువంటి పిటిషన్. అది మరి పాయింట్స్ మెన్ల సమస్యల మీద మరి తర్వాత ఈ కోవిడ్-19 టైంలో కూడా మరి ఆర్కేపీఏ మరి 4% డిఏ గురించి మరి రైల్వే బోర్డుకి ఇచ్చినటువంటి లెటరు. తర్వాత మరి 50 lakhs ఇన్సూరెన్స్ రైల్వే బోర్డు ఇవ్వమని చెప్పేసి ఇచ్చినటువంటి లెటరు. అలాగే సంబల్పూర్ డివిజన్లో మరి స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆర్కేపీ అచీవ్మెంటు. ఇవన్నీ కూడా మీరు పసిగట్టాలి, పరిగణించాలని తీసుకోవాలని. మరి ఏ విధంగా అయితే మరి బ్లాక్ డే కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఆర్కేపీ తరఫున మేము బెంగళూరు డివిజన్లో మరి నేషనల్ మీటింగ్ ఆర్కేపీ బెంగళూరులో జరిగింది. ఆ మీటింగ్ సంబంధించి కూడా మేము మరి కొంత ఫండ్ కలెక్షన్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఆ ఫండ్ కలెక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఆల్రెడీ మేము పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ప్రతి రూపాయి ఏ విధంగా అయితే మరి పాయింట్స్ మెన్లు 26,633 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి రూపాయిని కూడా పాయింట్స్ మెన్లు ఇచ్చిన వాటిని యథార్థంగా చూపిస్తూ
ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ చేయకుండా పాయింట్స్ మెన్ల కోసం నిత్యము వాళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే కూడా సొంత డబ్బులు పెట్టి కూడా ఆర్కేపీ ఈరోజు పాయింట్స్ మెన్ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి విమర్శించడం అనేది సరికాదని చెప్పేసి కూడా మీకు అసలు మీ గురించి ఆలోచించేంత టైం కూడా మాకు లేదు. ఎందుకంటే మాకున్నటువంటి ఆలోచనలు, పాయింట్స్ మెన్లకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల మీద ముందు మనము రెస్పాండ్ అవ్వాల్సిన విషయాలన్నీ వదిలేసేసి ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఇంకోసారి చేయదని మీకు నేను గట్టిగా చెప్తున్నాను. మీరు ఏదైనా చేసేది ఉంటే చేయండి, పాయింట్స్ మెన్ల కోసం మంచిది. మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆర్కేపీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. అంతేగాని మీరేదో రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్లతో కుమ్మక్కయ్యి ఆర్కేపీ ఏదో చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దామని ఇక్కడ భయపడేవాడు ఎవరు ఏమీ చేయలేరు, మీ వల్ల కూడా కాదు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏదైనా చేసేది ఉంటే పాయింట్స్ మెన్ల కోసం మంచి చేయండి. కానీ ఇంకొక మారి ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ గ్రూపుల్లో కానీ ఆర్కేపీ గిని అగెనెస్ట్గా గిని మెసేజ్ గిని వచ్చిందంటే లీగల్గా మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సింది మాత్రం 100% ఉంటుంది. రండి, లేదా లైవ్ డిబేట్కి రండి, మాట్లాడదాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే చూసుకుందాం, తెలుసుకుందాం. అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆర్కేపీఏ ఊరుకుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆర్కేపీఏ ప్రతి క్షణం 24/7 పాయింట్స్ మెన్ల అభివృద్ధి కోసం, వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం పోరాడుతూ ఉంది. సో చాలా విషయాలను నేను ఈరోజు మీతో పంచుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, తర్వాత రైల్వే బోర్డుకి ఇచ్చినటువంటి లెటర్స్ని కొన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, రీసెంట్గా ఏదైతే లేడీ పాయింట్స్ మెన్కి జరిగిందో అన్యాయము, ఆ పాయింట్స్ మెన్కి సంబంధించి మేము డైరెక్ట్ మరి సీనియర్ డిఓఎంకి సంబంధించి బెంగళూరుకు సంబంధించి మేము ఇచ్చాము. ఇవ్వడం జరిగింది. అలాగే మరి మినిమం స్పెషాలిటీస్ కూడా మాకు రైల్వే కల్పించాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది పాయింట్స్ మెన్ కేటగిరీకి. ఇవన్నీ కూడా ఎన్నో లెటర్స్ రైల్వే బోర్డుకి మరి ఆర్కేపీ తరఫున ఇవ్వడం జరిగింది. తర్వాత స్పెషల్ గేట్ అలవెన్స్ 1000 రూపీస్ కూడా మరి ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నారో ఆ విధంగా మరి పాయింట్స్ మెన్ కేటగిరీకి ఇవ్వాలని. చూడండి, రైల్వే బోర్డు సీల్ ఇది. చూడండి, ఇక్కడ రైల్వే ఢిల్లీలో రైల్వే బోర్డు దగ్గరికి వెళ్ళి అక్కడ సీల్ వేయించాం. చూడండి ఇక్కడ ఇది. సో ఏదో మాటలు చెప్పడం కాదు, ఫిజికల్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళడం, రెండు రోజుల ప్రయాణము, మళ్ళీ రావడము, ఎక్స్పెండిచరు, లీవ్స్, ఇంత హెరాస్మెంట్స్ ఇవన్నీ కూడా తట్టుకొని కూడా ఆర్కేపీ పనిచేస్తూ ఉంటే మీరు విమర్శించడం అనేది సమంజసం కాదు. ఏదైతే రికగ్నైజ్డ్ ట్రైనర్లతో వాళ్ళతో చేరి. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్కేపీ చేసేటువంటి ఇవన్నీ రైల్వే బోర్డు లెటర్సే. చూడండి, ఇవన్నీ రైల్వే బోర్డు లెటర్సే. ఎన్నో పనులు చేసింది ఇప్పటికీ ఆర్కేపీఏ, ఎన్నో యాక్టివిటీస్ చేసింది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మరి మీరు సికింద్రాబాద్ డివిజన్లోని గుంటూరు, విజయవాడ, నాందేడు, గుంతకల్, హైదరాబాద్ అన్ని డివిజన్ల పాయింట్స్ మెన్లకి నా ముఖ్య విజ్ఞప్తి, మీ అందరి కోసం ఏదైతే నోటిఫికేషన్లు వచ్చాయో స్టేషన్ మాస్టర్ కానీ గార్డ్స్ కానీ అవన్నీ కూడా ఆర్కేపీ తరఫున మేము ఇవ్వడం జరిగింది. కానీ విజయవాడ డివిజన్ తీసుకుంటే ఏదైతే ఐప్మా వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేము తీసుకొచ్చామని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ లెటర్ పూర్వకంగా ఆ జిఎం ఆఫీస్లో మేము ఇచ్చిన సీల్స్ కానీ, మేము మీట్ అయినటువంటి పీసీఓఎం ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్స్తో కానీ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. తర్వాత ఆర్కేపీ పడుతున్నటువంటి కష్టాన్ని మీరు అందరూ చూస్తున్నారు. కానీ ఇట్లా ఎవరు డైవర్ట్ చేస్తే మీరు డైవర్ట్ అవ్వరని నేను భావిస్తున్నాను. తర్వాత మీరు అందరూ ఉన్నారనే ధైర్యంతోనే ఈరోజు ఆర్కేపీ ముందుకెళ్తూ ఉంది. ఇలాంటి హెరాస్మెంట్లు కూడా ఎదుర్కొంటూ మీ అందరి అభ్యున్నతి కోసం చేస్తూ ఉంది. త్వరలోనే తిరిగి మరి 8 గంటల పని విధానం గురించి మళ్ళీ ఈ కోవిడ్-19 జరుగుతున్న వల్ల కొద్దిగా గ్యాప్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 8 గంటల పని విధానం కోసం ఏం చేయాలో తప్పకుండా చేస్తాము. అది ప్రధాన సిస్టంలో కూడా అలాంటివి తీసుకొస్తాము. తర్వాత మీకు మంచి ముఖ్య విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, రీసెంట్గా మనం హంగర్ ఫాస్ట్ చేశాము. అది దేనికంటే ఏ విధంగా అయితే కేడర్ మర్జీ జరుగుతుందో, ఈ కేడర్ మర్జీ అనేది పాయింట్స్ మెన్ కేటగిరీకి చాలా అన్యాయం జరగబోతుంది. దీనికి సంబంధించి మీరందరూ కూడా ట్విట్టర్లో మరి ఇప్పటికి కూడా చేయొచ్చు, తప్పేం లేదు. పీయూష్ గోయల్ గారికి, పిఎంఓ ఇండియాకి, అలాగే న్యూస్ మీడియా వాళ్ళకు కూడా మీరందరూ కూడా ట్విట్టర్లో రెస్పాండ్ అవ్వండి. ఆ రెస్పాండ్ అయ్యి ఏ విధంగా అయితే మరి అన్యాయం జరుగుతుందో దానికి మీరు వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటున్నాను. తర్వాత మరి ఇప్పటి వరకు చేసినటువంటి అసోసియేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మరి ఇటువంటి ఫండ్ ఇది ఇప్పుడు చూడండి, సికింద్రాబాద్లో అక్కడ అన్ని చోట్ల కూడా ఐపీ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసుకోవాలి. కానీ ఫండ్ మీద ధ్యాస ఉన్నంత ధ్యాస ఆ వర్క్ మీద లేదు వాళ్ళకి. ఈ రోజు వరకు కూడా మేము ఒక గుంటూరు డివిజన్లో మాత్రమే ఫండ్ కలెక్షన్ చేయడం జరిగింది. అది కూడా మా ఫస్ట్ నేషనల్ మీటింగ్కి
మరి గుంటూరులో యానివర్సరీ మీటింగ్ దాన్ని ఖర్చు చేయడం జరిగింది. దాని ఎక్స్పెండిచర్ కూడా మేము ఇప్పుడే డైరీలో చూపించడం జరిగింది మీకు అందరికీ కూడా. దాని ఎక్స్పెండిచర్ కూడా మరి ట్రెజరర్ గారు అన్ని గ్రూపుల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. దాని త్వరలో కూడా మేము ఆడిటింగ్స్లో మరి అది సబ్మిట్ చేయబోతున్నాం రిజిస్టర్ వారికి కూడా. అలాగే మరి ఫండ్ లేకపోతే మరి ఎంతో కష్టం కాబట్టి తిరిగి మరి నెక్స్ట్ మంత్ సెంట్రల్ బాడీ కమిటీ మీటింగ్ మేము త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాము. మా సెంట్రల్ బాడీ ఆర్కేపీఏ కమిటీ మీటింగ్లో మరి ఫండ్ కలెక్షన్ సంబంధించి ఇప్పుడు మరి కోవిడ్ జరుగుతున్నందువల్ల రిసిప్ట్ల ద్వారా మరి సేకరించడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ 2020 సంవత్సరం కాడినంతవరకు ₹1 కూడా ఎవరి దగ్గర మేము కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్స్మెన్కి ప్రాబ్లం జరిగితే మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉండాలి అతనికి సహాయం చేయాలంటే. లేదు యాక్టివిటీస్ చేయాలంటే యాక్టివిటీస్ సంబంధించి కూడా మన దగ్గర ₹1 కూడా లేదు. ఇప్పుడు అందులో కోవిడ్ వల్ల ఎంతోమంది పాయింట్స్మెన్ కూడా ప్రమాదం పొంచి ఉంది. మరి ఇలాంటి టైంలో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే మన దగ్గర కొంత అమౌంట్ ఉండాలి కాబట్టి దీనికి సంబంధించి ఫండ్ కలెక్షన్ అనేది దేశవ్యాప్తంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం. దీనికి మీ అందరి సపోర్ట్ చేయాలని. ఎవరికి బలవంతమే లేదు, ఇష్టం ఉన్న వాళ్ళే ఇవ్వండి, ఇష్టం లేని వాళ్ళు ఏం లేదు. అలాగే ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రతి నెల మేము ఏదైతే అకౌంట్లో పొందుపరుస్తామో దాని స్టేట్మెంట్స్ కూడా మీకు ఇస్తాము. ఫేస్బుక్లో పెడతాము, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా పెడతాము, వెబ్సైట్లో కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే సోషల్ స్టంట్స్ అని మీరు చెప్పారో ఈరోజు ట్రెండింగ్ సోషల్ మీడియా ద్వారా పెట్టడం వల్లే ఎక్కువ శాతం అధికారుల దగ్గరికి వెళ్తుంది. ఇది మన సమస్యలు పరిష్కరించుకుంటామనే ఉద్దేశంతోనే ఆర్కేపీఏ సోషల్ మీడియా ద్వారా మరి ఉన్న డిమాండ్లని చేస్తుంది తప్ప ఏదో పేరు కోసం ప్రఖ్యాతల కోసం ఇక్కడ ఎవరేం చేయట్లేదు. కేవలం మీ అందరి అభ్యున్నతి కోసం, మన పాయింట్స్మెన్ కేటగిరీ అభివృద్ధి కోసం మాత్రమే మనం చేస్తామని మీరు గమనించాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ మీరు మనసులో దృష్టిలో ఉంచుకొని పాయింట్స్మెన్ కేటగిరీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు అందరూ కూడా గమనించి, కాబట్టి వీటన్నిటికి కూడా ధీటుగా మరి అడ్మినిస్ట్రేషన్ అయినా సరే మనకు అన్యాయం చేస్తే తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా నేను చెప్తున్న విజ్ఞప్తి ఒకటే, ఎవరో మరి ఏదో చెప్పారని చెప్పేసి కూడా మీరు కూడా చిన్న స్థాయి ఎంప్లాయీస్ని మరి ఇబ్బంది పెట్టకుండా జరుగుతున్న నిజాలు తెలుసుకొని మీరు రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కొంతమంది వ్యక్తుల వల్ల ఇలా చెప్పారు కదా, మా హెడ్ క్వార్టర్ టీఐ కానీ ఇట్లా కొంతమంది మా ఏదైతే ఉన్నాడో ఏఎస్ఎస్ అయితే కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మీరు నిజాలు తెలుసుకోకుండా నిజాన్ని సమాధి చేసి ఆ చిన్న స్థాయి ఉద్యోగస్తుల మీద ప్రతీకారం తీర్చుకోవడం సమంజసం కాదు. నిజాలు తెలుసుకోండి, ఆ తర్వాత మీరు ఎలాంటి శిక్ష వేయాలి. కానీ ఇట్లా అన్యాయంగా ఒక వ్యక్తిని మీరు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి కూడా మేము వ్యతిరేకం కాదు కాబట్టి. కానీ ఈ రికగ్నైజ్డ్ ట్రేడింగ్లు అయితే ఉన్నాయో వీళ్ళకి మాత్రం స్పష్టంగా చెప్తున్నాము, ఎటువంటి ఎలక్షన్స్లో కూడా రాబో ఎలక్షన్లో కూడా సరైన బుద్ధి చెబుతామని చెప్పేసి మేమే కాదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సోదరులు కూడా రెడీగా ఉన్నారు. సో వాళ్ళని ఏదో ఈ మధ్యకాలంలో మీకు పోస్టులు వస్తాయి మల్టీ స్కిల్లింగ్ వాళ్ళని చెప్పేసి పాపం వాళ్ళని భ్రమలకు గురి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో నమ్ముతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఏం పప్పులు ఉడకో. సరే ధీటుగా సమాధానం చెప్పబోయే రోజు త్వరలో వస్తుంది ట్రేడ్ యూనియన్లకి. కాబట్టి ఏదైతే ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో వాళ్ళకి ఏ విధంగా ఈరోజు రికగ్నైజ్ మనం ఇచ్చామో ఆ రికగ్నైజ్ని కూడా త్వరలో తీసేయబోతున్నాము. మనందరం కూడా తగిన బుద్ధి చెబుదాము. కాబట్టి మరి పాయింట్స్మెన్ అసోసియేషన్ అనేటువంటి మన ఆర్కేపీఏ వన్ అండ్ ఓన్లీ లీడింగ్ పాయింట్స్మెన్ అసోసియేషన్ ఇన్ ఇండియా. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఇంకా చాలా ముందుకెళ్తూ ఉంది. ఇంకా మీ అందరి సపోర్ట్తో మరింత ముందుకెళ్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటివరకు ఆర్కేపీకి అండగా ఉండి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మరి ఫండ్ విషయంలో కూడా మీ అందరూ కూడా ఎక్కువ ఏముండదు, ₹100 200 పెడతాము. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతగా మీ అందరూ కూడా ఫండ్ విషయంలో సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము ఆర్కేపీలో ఒకటి పెట్టాము, ఎవరైతే 6 months పైన కూడా మరి సిక్లో ఉంటారో వాళ్ళకి ఆ టైంలో కుటుంబం జరగడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో మరి ఆర్కేపీ తరఫున కొంత ₹20,000 ఆ పాయింట్స్మెన్కి మనం చెల్లించాలని చెప్పేసి లీగల్గా అతను ఏదైతే ఉంటాయో ఆ మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తే మనం అతనికి ఇవ్వాలని చెప్పేసి మనం అనుకున్నాము. కాబట్టి ఈ విధంగా మీరు ఇచ్చే డబ్బుని ఇప్పుడు మీరు ఇచ్చే 200 వల్ల రేపొద్దున మీకే ప్రాబ్లం ఏదైనా జరిగినప్పుడు ఆ ₹20,000 మీకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా 200 కట్టి మీరు ₹200 వల్ల ₹20,000 మీకు ఏదైనా సమస్య జరిగినప్పుడు మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ నాకే ఎందుకు, నాకు అవసరం లేదు అనుకుంటే అది మీ ఇష్టం, మీకు వ్యక్తిగతం. కానీ ఇవందరూ కూడా మంచి పాయింట్స్మెన్ అభివృద్ధి కోసం మంచి కోసం చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ప్రతి రూపాయి కూడా మీకు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అన్ని చూపిస్తున్నాం. అందుకే ఆర్కేపీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పాయింట్స్మెన్లు దేశవ్యాప్తంగా చూపిస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా వచ్చే నెల 1వ తారీఖున మరి శాలరీస్ పడ్డ తర్వాత మీ అందరూ కూడా మీ డొనేషన్స్ని మరి చేస్తారని చెప్పేసి నేను మరి పేటిఎం తర్వాత ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి రూపాయి కూడా మీకు లెక్క చూపించబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఇంకా ఏదైతే ఉన్నాయో మరి అన్ని సమస్యల మీద కూడా త్వరలోనే మరి అడ్మినిస్ట్రేషన్తో
ప్రాధాయపడి అవసరమైతే బ్రతిమలాడైనా సరే మిగతా డిమాండ్లు కూడా సాధించుకోవడానికి ఆర్కేపీ ముందుకుంటున్నాయి. తర్వాత ఇన్ని రోజులు నాకు వెన్నంటి అండగా ఉండి నాకు తోడుగా ఉండి మీ అందరి ఆదర అభిమానాలు నాకు చూపించి ఆర్కేపీని ఈరోజు దేశవ్యాప్తంగా విజృంభణ చేసిన ప్రతి పాయింట్స్మెన్కి మళ్ళీ నేను నిజంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. వచ్చే వారం మళ్ళీ ఇదే రోజు మరి హిందీలో నా మీటింగ్ ఉంటుంది, సేమ్ లైవ్ ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా హిందీ వచ్చిన వాళ్ళు కూడా ఫాలో అవుతారని చూస్తారని, అలాగే ఈ వీడియోని త్వరలో యూట్యూబ్లో పెట్టబోతున్నాం. మీ అందరూ లైక్లు షేర్లు కొట్టండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఆర్కేపీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని. మరింత మంది తెలుగు మాట్లాడే పాయింట్స్మెన్ అందరూ కూడా ఈ నిజాలను తెలియజేసి జరుగుతున్న అన్యాయాలను కానీ అలాగే మనం చేసినటువంటి యాక్టివిటీస్ని కానీ మీ అందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఆర్కేపీ జిందాబాద్. ఫర్ ఎవర్ ఆర్కేపీ జిందాబాద్. థ్యాంక్ యూ టు ఆల్.